స్వర్ణలత గారు, మీరు ఇంకా యూ కెన్ గో స్టార్ట్ హెడ్ చేయండి. విత్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది స్పీకర్ అండ్ ఆల్సో ది సిఎస్డి అండ్ సబ్జెక్ట్ మ్యాటర్. సార్ స్వర్ణలత గారు, మీరు స్టార్ట్ చేయండి. సార్ ఓకే సార్, అందరికీ నమస్కారం. ఇవాళ సిఎస్డి ఒక సోషల్ ఇష్యూస్ మీద మనం ఒక డైలాగ్ ని రేజ్ చేసుకునే ఒక మంచి వేదిక. ఈ వేదిక మీద మాట్లాడే ఇష్యూస్ అన్ని కూడా సొసైటీకి హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఎటువంటి ఇది లేకుండా మనం ఒక మంచి అందరికీ ఉపయోగపడే విధంగా సామాజిక స్పృహతో కొన్ని టాపిక్స్ ని తీసుకొని దాని మీద మాట్లాడడం జరుగుతోంది. ఈ సిఎస్డి వేదికగా ఈరోజు మనకు డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు స్పీకర్ గా ఇవాళ మన ముందుకు వచ్చారు. ఆవిడ తీసుకుంటున్న టాపిక్ వచ్చి మహాకవి శ్రీశ్రీకి నివాళి. శ్రీశ్రీ గారి గురించి తెలుగు వాళ్ళకి తెలియని వాళ్ళని ఉండరు. తెలుగు వాళ్ళందరికీ కూడా శ్రీశ్రీ సుపరిచితులు. ఆయన కవిత్వం అంటే ప్రాణం పెట్టి ఆయన కవిత్వాన్ని వినడం కోసం అని చెప్పి అంతగా ఆకట్టుకున్న మహాకవి అన్నమాట. తెలుగు సాహిత్యంలో ఒక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిన మహాకవి శ్రీశ్రీ. ఆయన అంటే ప్రజల యొక్క కష్టాలన్నీ చాలా సింపుల్ గా తెలుగులో వాడుక భాషలో ఆయన కవిత్వాన్ని కవిత్వ వస్తువుగా ఆయన తీసుకున్నారు, దాన్ని అందించారు. ఎంతో మంది ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి మహాకవి మొన్న జూన్ 15వ తారీఖున ఆయన వర్ధంతి. దీని సందర్భంగా దాన్ని పురస్కరించుకొని శ్రీమతి డాక్టర్ సుహాసిని గారు శ్రీశ్రీ గారి గురించి మనకు పరిచయం చేస్తారు. ఆయన యొక్క గొప్పతనం అంతా కూడా ఆయన ఎంతో ఒక సముద్రం అంత శ్రీశ్రీ గారిని ఒక గంటలో ఆమె చెప్పే ప్రయత్నం చేస్తారు. దీనికన్నా ముందు సుహాసిని గారి చిరు పరిచయం చేయాలి. సుహాసిని గారు మన తెలుగు అధ్యాపకురాలు, విశ్రాంత తెలుగు అధ్యాపకురాలు, అలాగే మంచి రచయిత్రి. ఆవిడ కళాకారిణి, జానపద కళా నిపుణులు, గాయకురాలు, వాట్ నాట్. ఆమె మంచి వ్యాయామ క్రీడాకారిణి కూడా. అంటే ఎన్ని వర్సటైల్ మొత్తం ఆమెకి ఎన్ని వైవిధ్యమైన లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఎన్ని కోణాలలో ఆవిడ స్పృశించారు, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. ముఖ్యంగా అంటే ఒక ఏజ్ అని ఇది లేదు, ఒక ఎంత పెద్ద వచ్చిన మొత్తం ప్రపంచంలో క్రీడా పోటీలకంతా కూడా ఆవిడ వెళ్తూ ఉంటారు. అంటే గాయకురాలు, రచయిత అంటే వాగ్గేయకారులు అని చెప్పుకోవచ్చు వాళ్ళని. అలాగే ఆమె రాసిన పాటల్ని రాసినవన్నిటిని కూడా ఆమె రాగం కట్టి పాడడం అని కూడా జరుగుతోంది. అటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైన ఒక మహిళామణి డాక్టర్ సుహాసిని గారు, లక్ష్మీ సుహాసిని గారు. ఈరోజు సాయంత్రం మనకు సిఎస్డి వేదికగా డాక్టర్ లక్ష్మీ సుహాసిని గారు మహాకవి శ్రీశ్రీ గురించి తన మాటల్లో చెప్పబోతున్నారు. వెల్కమ్ సుహాసిని గారు, ఈరోజు వేదిక మీకోసం ఎదురు చూస్తోంది. వెల్కమ్. థ్యాంక్ యూ మచ్. నిజానికి ఒక శ్రీకారంతో ప్రారంభించడం మనకు అలవాటు కదా. శ్రీకారం శుభ సూచకం, కానీ 2 శ్రీకారాలు అది విప్లవ సూచకం. మా శ్రీశ్రీ విప్లవానికి మారుతుంది. 2 శ్రీకారాలు విప్లవ సూచకమైన మా శ్రీశ్రీ గురించి యుగకర్తగా చెప్పదగిన వ్యక్తిగా తెలుగు కవిత్వ లోకంలో ఈ శతాబ్దం నాది అని తనని తాను చెప్పుకోగలిగిన ఆత్మవిశ్వాసం కలిగిన కవిగా నవ్యాంధ్ర సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన ఆద్యుడు, ఆరాధ్యుడు, భాష, ఛందస్, వస్తు నవ్యతలకి మూల కారకుడు అయిన శ్రీశ్రీ పునాదులేంటి, పురోగతి ఏంటి అని సమీక్షించుకుంటూ అతడు నిర్దేశించిన మార్గాన్ని, ఆ మార్గంలో ఆయన ఎలా నిలబడ్డాడో, ఎలా నడిచాడో, ఎలా నడిపించాడో చూసే ప్రయత్నం చేద్దాం. నిలువెత్తు ఆత్మవిశ్వాసం, కమ్యూనిజం మీద నమ్మకం, కొండని ఢీకొనగల సాహసం, భాష మీద పట్టు, జనం మీద మమకారం, పిడుగులు కురిపించగల సత్తా, ఈ శతాబ్దం నాది అని ఓర విరుచుకుని ప్రకటించిన గుండె ధైర్యం, అతడే మన శ్రీశ్రీ. ఆ శ్రీశ్రీని అద్దంలో చూపించే చిరు ప్రయత్నమే నా ఈ సాయంత్రపు పేలాపన కాదు. అయితే ఇక్కడ సాహిత్యాన్ని చూసినప్పుడు శ్రీశ్రీ
1910 సంవత్సరంలో జన్మించారు విశాఖపట్నంలో. ఆయన జూన్ 15 తారీఖున 1983లో మరణించారు. ఈయన తండ్రి గారు పూడిపెట్టి వెంకటరామయ్య గారు, తల్లి అప్పలకొండ. శ్రీరంగం వారికి దత్తుడు శ్రీరంగం సూర్యనారాయణ గారు దత్తపుత్రుడుగా, ఇద్దరు తండ్రుల ముద్దుల బిడ్డడుగా ఆప్యాయంగా పెరిగిన శ్రీరంగం శ్రీనివాసరావు అని తన కవితల్లో తన్నే పిలుచుకుంటూ కూడా శ్రీగా చలామణి అయిన వ్యక్తి. ఈయన మొదటి భార్య వెంకట రమణమ్మ గారు. వీళ్ళు ఒక పాపని అడాప్ట్ చేసుకున్నారు. ఆ పాప పేరు లెనీనా. రెండో భార్య సరోజ. నిజానికి శ్రీశ్రీ వ్యక్తిగత పరిచయం కంటే ఆయన కవిత్వాన్ని గురించి, ఆయన ఎవరెవరు ఎలా పరిచయం చేశారు అన్న దగ్గర మొదలు పెడతాను. ఆయనని బాగా పొగిడిన వాళ్ళెవరు, బాగా తిట్టిన వాళ్ళెవరు అని చూసినట్టయితే, బాగా బెస్ట్ టెస్టిమోనియల్ ఇచ్చిన వ్యక్తి యోగ్యతాపత్రం రాసిన చలంగానే చెప్పుకోవాలి. చలం మరో మహాప్రస్థానానికి రాసిన ముందు మాటను మించిన యోగ్యతాపత్రం మరొకటి ఉండదేమో. ఆయన కృష్ణ శాస్త్రిని శ్రీశ్రీని పోల్చి అద్భుతంగా భావ కవిత్వానికి విప్ల కవిత్వానికి ఉన్న తేడాని, ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మాశ్రయ కవిత్వానికి వస్వాశ్రయ కవిత్వానికి ఉన్న తేడాని చక్కగా చెప్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే కృష్ణ శాస్త్రి బాధే లోకానికి బాధ, లోకం బాధే శ్రీశ్రీకి బాధ. కృష్ణ శాస్త్రి తానేడుస్తూ లోకాన్ని ఏడిపిస్తాడు. శ్రీశ్రీ ఏడుస్తున్న లోకాన్ని ఓదార్చి ఏడవకండి అంటూ కవిత్వం అని. కృష్ణ శాస్త్రి కవిత్వం లాలి పాటలాగా మైమరిపిస్తుంది. శ్రీశ్రీ కవిత్వం వెన్ను చరికి ముందుకు నడవమని ప్రోత్సహిస్తుంది. ఇక్కడ కృష్ణ శాస్త్రి కవిత్వం ఊహా ప్రేయసి వర్ణనలతో నిండిపోతే, శ్రీశ్రీ కవిత్వం కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కన్నష్టం అని సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కవితకి అర్హమైన వస్తువుగా ఎంచుకుని కవిత్వం. ఇక శ్రీశ్రీని అంత అద్భుతంగా పొగిడిన మరో వ్యక్తి, లేదా అతని మీద వచ్చే విమర్శ, అతని మీద వచ్చే విసురుకి గొడుగులాగా తన కళాన్ని అడ్డుపెట్టిన వ్యక్తి మన కేవీఆర్. ఒక రకంగా చెప్పాలంటే జాన్సన్ కి బాస్వెల్ లాగా శ్రీశ్రీకి కేవీఆర్ ఒక బాస్వెల్ అయి శ్రీశ్రీ కవిత్వానికి వ్యాఖ్యని, సమర్థనని, రక్షణని ఇచ్చాడేమో అనిపిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే అక్షర తూణీరం, అక్షర జగత్తు లాంటి ఫీచర్స్ కేవీఆర్ రన్ చేసే రోజుల్లో వాటిలో శ్రీశ్రీ మీద వచ్చిన ప్రతి విమర్శకి సమాధానంగా వ్యాసాలు రాశాడు. అలా అంతేకాకుండా ఆయన అంగారవల్లరి అనే కవితా సంకలనంలో కేవీఆర్ శ్రీశ్రీ గురించి ఏమంటాడంటే, పాడుతా శ్రీశ్రీ గురించి మీటుతా వందన విపంచి, పాడుతా శ్రీశ్రీ గురించి మీటుతా వందన విపంచిని అంచనా కట్టాలంటే అంబరం కొలిపించినట్టే. అంబరం ఆకాశం, ఆకాశాన్ని కొలవడం ఎంత కష్టమో శ్రీశ్రీని అంచనా కట్టడం అంత కష్టం. అంచనా కట్టాలంటే అంబుదం ఈదించినట్టే. అంబుదం సముద్రం, అంబుదం ఈదించినట్టే, సముద్రాన్ని ఈదించినట్టే. అంచనా కట్టలే మాతని చంచల దీప్త లేఖిని అని ఒక్క ముక్కలో దాని గొప్పతనాన్ని చెప్తారు కేవీఆర్. అంటే ఒక అంచనా కట్టడానికి కూడా అందనంత ఎత్తులో, ఆకాశం అంత ఎత్తు, సముద్రం అంత లోతు ఉన్న కవి అని ప్రశంసించిన వాడు కేవీఆర్. అలాగే ఇంకా శ్రీశ్రీ కవితల దగ్గరకు వస్తే, ఆయన మీద వచ్చిన విమర్శలు అవి మళ్ళీ చెప్పుకున్నాం. మళ్ళీ అది ఎక్కడో విసి తర్వాత చెప్తాను. మరి
ఆ, శ్రీశ్రీ ప్రధానంగా హైందవ మత సాంకేతాలను అధికంగా వాడుకున్నాడని జాతీయ మతతత్వవాదులు దీన్ని మతతత్వంగా చూశారు. దాని కేవీఆర్ చాలా స్పష్టంగా ఖండిస్తారు. అలాగే ఆరుద్ర శ్రీశ్రీలలో ఫ్యూచరిజం కి లోబడిన శైలితో పాటు ఫాసిజాన్ని సమర్థించాడు అనే వాదాన్ని కూడా గట్టిగా ఖండిస్తారు. కేవీఆర్ శ్రీశ్రీ మీద 22 వ్యాసాలు రాసి దాన్ని జగన్నాథ రథ చక్రాలు అనేటటువంటి వ్యాస సంకలనంగా ప్రచురించారు. అది కాక మరో 13 వ్యాసాలు కూడా ఉన్నాయి. శ్రీశ్రీ మరణానంతరం శ్రీశ్రీ యుగం అంతరించింది అని నగ్నముని విమర్శించినప్పుడు దాన్ని బలంగా ఖండిస్తారు. శ్రీశ్రీకి ముందు తర్వాత అంతా శూన్యమే అని అజంతా విమర్శిస్తారు. సంపన్న వర్గపు సాహిత్య ధోరణిపై వ్యతిరేకంగా జరిగిన పెట్టిబూడు వర్గ తిరుగుబాటే దీనికి కారణం అని ఎర్నెస్ట్ ఫిషర్ మాటల్ని ఉదహరిస్తూ కేవీఆర్ శ్రీశ్రీని సమర్థిస్తాడు. భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమం తలెత్తక ముందే సాహిత్యంలో విప్లవ మార్గాన్ని విప్లవీకరించిన మహాకవిగా శ్రీశ్రీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విమర్శలు ప్రశంసల్ని పక్కన పెట్టేస్తే ఇక మరి శ్రీశ్రీ ఏం చెప్పాడప్పా అని చూడాలి. శ్రీశ్రీ కవిత్వం రాయడానికి ముందు తెలుగు సాహిత్యం ఎలా ఉంది అని చూసినట్టయితే ప్రాచీన తెలుగు సాహిత్యం అంతా మొదట అనువాద యుగం గడిచింది. అనువాదాలతో నడిచిపోయింది. భారత అనువాదం రాశారు. ఆ తర్వాత అనేక అనువాదాలు వచ్చి శివకవి యుగం వచ్చింది. వాళ్ళు వైష్ణవ శైవ విభేదాలతో నలిగిపోయారు. మళ్ళీ హరిహరనాథ తత్వం వచ్చింది. ఆ తర్వాత ప్రబంధ యుగం వచ్చింది. ప్రబంధ యుగానికి ఈ అనువాద యుగానికి మధ్యలో పోతన శ్రీనాథుడు లాంటి వాళ్ళు తమ కవిత్వం ద్వారా తమ వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు. ఈ ప్రబంధ యుగానంతరం క్షీణయుగంలో మళ్ళీ రంగాజమ్మ, ముద్దుపళని మొదలైన విదుషీమణులు ఎంతో మంది స్త్రీలు రాజస్థానంలోకి రావడం, ఎంతమంది వచ్చినా కూడా శృంగార వీర రసాలే కథ వస్తువుగా మిగిలిపోయిన కవిత్వం రాజస్థానాలకి పరిమితమైన దశని శ్రీశ్రీ బలంగా వ్యతిరేకిస్తూ కవిత్వం మొదలు పెట్టాడు. ఆ దశలోనే ఆయన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని చూడడం జరిగింది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని చూసిన మరుక్షణం ఆయన దాన్ని తన కవిత్వ తత్వానికి మూలాధారంగా మూల సిద్ధాంతంగా తను పూర్తిగా ఎలాంటి శశపిషలు లేకుండా దాన్ని ఓన్ చేసుకోగలిగాడు. అక్కడికి చరిత్ర కవితల్లో చూసినట్టయితే ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం. అప్పుడు పరస్పరం సంఘర్షించే శక్తులలో చరిత్ర పుట్టును అంటాడు. అంటే హిస్టరీ ఇస్ నథింగ్ బట్ క్లాస్ స్ట్రగల్స్ అనే కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాక్యాన్ని డైరెక్ట్ గా యథాతథంగా అనువాదించారు. అసలు కమ్యూనిస్ట్ మేనిఫెస్టోని అనువదిస్తూ మహాప్రస్థానంలో మనకి చాలా కవితలు కనిపిస్తాయి. వ్యవస్థలోని కుళ్ళుని గుర్తిస్తూ ఎండగడుతూ సామాన్య మధ్యతరగతి జీవుల కష్టాలు నష్టాలు తెలుసుకుంటూ తన కవిత్వం రాయడంలో ప్రధానంగా పద్యం అనేది సామాన్యుడి దాకా పోటలేదు కనుక దాన్ని సరళీకరించాలనే ప్రయత్నాన్ని బలంగా చేసి, అయితే తొలి రోజుల్లో పద్య కవిగానే ప్రారంభించి ప్రభావ పద్యాలతో మొదలుపెట్టిన తరువాత వీరసింహులు అనేటటువంటి పౌరాణిక నవలని ప్రణయ మరొక సామాజిక నవలని ప్రేమ నవలని శ్రీశ్రీ 2 నవలను రాశారు. ఆ నవలను రాయడంతో పాటు అప్పటికే కొంత అంతర్జాతీయ పోకడల్ని అందిపుచ్చుకుని సర్రియలిస్టిక్ ధోరణిలో కవిత్వాన్ని సరళీకరించుకుంటూ కవిత్వం రాశాడు. చందో బందోబస్తులు చట్ఫట్మని తెంచేస్తాను అంటూ శ్రీశ్రీ కలం ఎక్కుకు పెట్టాడు. పట్టాభి ఫిడేలు రకాలు డజన్ రాస్తూ, హలో వినిపిస్తోందండి సార్? వినిపిస్తోందా మేడం? వినబడుతోంది మేడం. ఓకే.
వచనం అనే దుడ్డుకర తీసుకుని పద్యం నడువులు వెరక్కొడతానన్న పట్టాది కంటే ముందే శ్రీ చందోబంధువులు తెక్కొట్టడానికి చేసిన ప్రయత్నం మనకు కనిపిస్తుంది. ఆకాశపు దారుల వెంట హడావిడిగా వెళ్ళిపోయే జగన్నాథ రథ చక్రాలు భూమార్గం పట్టిస్తా, భూకంపం పుట్టిస్తా అని అంటాడు. జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి, ఏడవకండి. ఎవరిని ఏడవద్దంటున్నాడు? పతితలార, భ్రష్టులార, బాధా సర్పద్రష్టులార, ఏడవకండి అని కోరుకొచ్చాడు. ఇక్కడి ఒక విమర్శను కూడా చెప్తాను. శ్రీశ్రీ ఎంతసేపు శ్రామిక దృక్పథం, శ్రామిక వర్గం గురించి రాశాడే తప్ప దళితుల గురించి ఏం రాయలేదు, స్త్రీల గురించి అసలేమీ రాయలేదు అనే విమర్శ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మరి పతితలు, భ్రష్టులు, బాధాసత్వ ద్రష్టులు, దళితులు, స్త్రీలు కాకపోతే మరెవరయ్యా ఈ దేశంలో? ఇది మనం గుర్తించాల్సిన ఒక విషయం. నిజమే, ఈ రోజు చైతన్యంతో ఆ రోజు శ్రీశ్రీని చూడటం కాదు, ఆ రోజు మగ్గిపోయిన సమాజంలోంచి కవిత్వాన్ని బయటకి చేరడానికి శ్రీశ్రీ చేసిన ప్రయత్నాన్ని గుర్తించాల్సిన బాధ్యత మన మీద ఉంది అనిపిస్తుంది నాకు. శ్రీశ్రీ ఇలా రాసే క్రమంలో భాషా నవ్యత, వస్తు నవ్యత, ఛందో నవ్యత అని 3 రకాల నవ్యత్వాలని తన కవిత్వానికి పొదిగే పెట్టని ఆభరణాలుగా అమర్చుకున్నాడు. ఇక్కడ భాషా నవ్యత అనప్పుడు ఇంతకు ముందు నేను చెప్పినట్టు సాంప్రదాయికమైనటువంటి పదబంధాలని ఎంచుకోవడం, ఆ పదబంధాలకి కొత్త కవి సమయాలుగా మలచుకోవడం. వాటి అవి కేవలం పదబంధమే, పదాలే, పద సమూహమే. మరో ప్రస్థానం, మహాప్రస్థానం, ఇవన్నీ జనంలో ఉన్న సంస్కృత పద బంధాలు. ఆ సంస్కృత పదాలకు ఉండే ఆనాటికి ఉన్న అర్థాలని తాను మార్చి రాయడం మొదలుపెట్టాడు. అంటే ఎలాగంటే మహాప్రస్థానం అంటే అంతిమ యాత్ర, చనిపోయిన తర్వాత చేసే ఊరేగింపుని మహాప్రస్థానం అంటాం. ఇవాళకి మన శ్మశానానికి తీసుకెళ్లే అంబులెన్సెస్, వెహికల్స్ మీద, అలాగే శ్మశానాల మీద మహాప్రస్థానం అని కనిపిస్తుంది మనకి. ఈ మహాప్రస్థానం అనే పదాన్ని ఎలాంటి కవి సమయంలో మార్చుకున్నాడు? జన వ్యవహారంలో ఉన్నటువంటి అర్థాన్ని పక్కన పెట్టేసి విప్లవ కవాతే మహాప్రస్థానం అనుకున్నాడు. ఒక లాంగ్ మార్చ్ ని ఈ మహాప్రస్థానంగా చూశాడు. ఆ మహాప్రస్థానం లాంగ్ మార్చ్ ని గురించి ఎంతగా ప్రశంసిస్తూ, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి, దారి పొడుగు నా గుండె నత్తులు తర్పణ చేస్తూ పదండి ముందుకు, నదీ నదాలు, అడవులు, కొండలు, ఎడారులా మనకు అడ్డంకి అంటూ ఈ లాంగ్ మార్చ్ మార్గంలో పర్వతాలే గులకరాళ్ళు అని శివసాగర్ చెప్పినట్టు ఈయన అదే పద్ధతిలో తన మరో ప్రస్థానం కవితని స్టార్ట్ చేస్తారు. మహాప్రస్థానంలో ఉన్న మొదటి కవిత ఈ లాంగ్ మార్చ్ మీద ఉంటుంది. అందులో తన యొక్క ఆ పదం వాడుకోవడంలో ఉండేటటువంటి ప్రత్యేకత మనం చూస్తాం. మరో ప్రపంచం, ఖడ్గ సృష్టి, మహాప్రస్థానం, ఇలాంటివన్నీ ఈయన జనంలో ఉన్న వాటిని తీసుకుని ఆ పదాలకి ఒక విప్లవకరమైనటువంటి అర్థాలు ఇస్తూ భాషని వాడుకున్నాడు. అంతేకాదు సంస్కృత భాషలో ఉండే అన్ని పదాలని తను రాయదలుచుకున్న భాషకి ఆయన ఎంచుకున్న మార్గం ఒక శృతి సుభగత్వం, చెవికి ఇంపుగా ఉండడం, అంతేకాకుండా శబ్ద సామ్యం, ఇంకా అనుప్రాసలు, ఇంకా అంత్యానుప్రాసలు, ఈ ఆలంకారిక ధోరణిలో శృతి సుభగత్వానికి పెద్ద పీట వేసి ఆ శబ్దాన్ని అద్భుతంగా వాడుకున్న వ్యక్తి శ్రీశ్రీ కవిత్వం. ఇవాళ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది మనందరి నాలుకల మీద ఉండిపోయింది. జాషువా చెప్పినట్టు సత్కవి జీవించు ప్రజల నాలుకల ఎందు. నిజానికి ఆ మాటకు వస్తే నాలుకల మీద నిలిచిపోయే కవిత్వం అనుకుంటే శ్రీనాథుని చాటుల తర్వాత శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చెప్పుకోవాలి. అంత ప్రాచుర్యం పొందిన శతకాలలాగా లేదా చాటు పద్యాలలాగా శ్రీశ్రీ మహాప్రస్థాన కవితలని ఆ స్థాయికి అందించగలిగాడు. అంటే కవిత్వాన్ని నినాదంలా మరిచాడు అనుకోవచ్చు. లేదా ఒక్క సెకండ్స్ ఇప్పుడే వస్తా నేను, జస్ట్ ప్లీజ్
ఈలోగా ఎవరైనా శ్రీశ్రీ కవితను ఒకటి వినిపించవచ్చండి. పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగుగా పరిశ్రమించే బలం ధరిత్రికి బలికామించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టే ధర్మజలానికి ఖరీదు లేదోయ్. నరాల బిగువు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని గరిలో వరిలో కార్ఖానాలో పరిప్లవిస్తూ ధనికత్వానికి దాస్యం చేసే ఖరీదు కట్టే. నేనన్నా చెబుతా మీరైనా చెబుతారు, ఇద్దరం చేస్తే కుదరదు. మీరు చెప్పండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కట్టే షరాబు లేడు. కంటిన్యూ చేయండి సుహాసిని గారు. చిన్న పాప ఉంది, అందుకని కొంచెం బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సారీ. ఇక ఈ భాషా నవ్యత చెప్పుకుంటే మనం పద్య రచనతో ప్రారంభించిన శ్రీశ్రీ ఈ సామాజిక రుగ్మతల్ని, యువత తొక్కిన పెట్టుకోవడాన్ని, హిప్పీయిజం, డాడాయిజం లాంటి వింత పోకడల్ని అంతర్జాతీయంగా గమనించిన శ్రీశ్రీ తాను కూడా ఒక మేరకు వాటిని అనుసరించాడు. తిరిగిరిమూవ శతకం, ప్రాస క్రీడలు, విమరుక్కలు, 350లు ఈ కోవలోకి చెందినవి. ఇవి క్షిప్రాలిగా తర్వాత పునర్ముద్రింపబడ్డాయి. వీటిని ఒక రకంగా చెప్పాలంటే ఈ వాటి నాణేలకి మాతృస్థానం ఇవ్వాల్సి ఉంటుంది. చిన్న 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 3 త్రిపదలుగా రాస్తారు. ఇక్కడ చందో నవ్యతలో మరోసారి చూద్దాం. ఇక్కడ పద్యం భాషా లాలసత్వంతో కొందరు విమర్శిస్తే శబ్ద లౌల్యం అని శబ్ద లోలత్వంగాను కేవీఆర్ దాన్ని ఎత్తి చూపిస్తారు. అయితే శ్రీశ్రీకి భాష మీద, శబ్దం మీద ఉన్న పట్టు, అంత్యానుప్రాసలు ఆయన కవిత్వాన్ని కొంత మిగతా వాటి కంటే భిన్నంగా ఉంచుతాయి. ముఖ్యంగా ముమ్మారు నొక్కి చెప్పే తీరు, విరుపులో, నడకలో, శుభగర్చల్లో, అంత్యానుప్రాసల్లో, శ్రవణాకర్షణలో, శ్రవణ పేయంగా అద్యత్తం పరిగెత్తించేటటువంటి శైలి, ఇది అతనిని అనితర సాధ్యం అనిపించుకునేలాంటి కవిత్వం సృష్టించాడు. ఈయన కవిత్వంలో ఉండే సర్రియలిజం అనేది శ్రీశ్రీలో మార్క్సిజంతో పాటు సర్రియలిజం, అనార్కిజం సహజీవనం చేస్తున్నాయి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నిజానికి సర్రియలిస్టిక్ పొయిట్రీ అనే సర్రియలిజం మీద శ్రీశ్రీ చాలా తక్కువ మక్కువ ఉంది. చాలా సందర్భాల్లో సర్రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ మనకు కనిపిస్తాయి. 1, 2, 3 ఆముక్త మాల్యద, ఆట వెలది త్రిపద కత్తగారు అన్నాడు. నిజానికి ఈ వాక్యాన్ని శ్రీశ్రీ పూర్తిగా నమ్మాడు. అందుకనే ద్విపదకి, ఆట వెలదికి దగ్గరగా తన ఒక ఛందస్సుని ఏర్పరచుకున్నాడు. మాత్రా ఛందస్సులోనే రాసిన శ్రీశ్రీ మరో ప్రస్థాన గేయాలు చాలా మటుకు ఆట వెలుదులుగాను, ద్విపదలు మాత్రా ఛందస్సులోనూ ఉన్నాయి. ఈ వీటికి మధ్య ఆ శృతి ప్రధానమైనటువంటి కారణం, ఒక రకమైనటువంటి నడకకి ఉన్న సౌలభ్యం. అందుకని శ్రీశ్రీ ఇంకా తన కవిత్వం ఎలా ఉండాలనుకున్నాడు? కవిత్వానికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏంటంటే, నడిచేది నడిపించేది, కదిలేది కదిలించేది, పెనునిద్ర వదిలించేది కవిత్వం అని కవిత్వానికి ఒక నిర్వచనం ఇచ్చేది. తాను నడుస్తాడు, తాను నడిచే దారిని కవిత్వంగా వర్ణిస్తాడు, ఆ దారిలో మనని నడిపిస్తాడు, నడవమంటాడు. నడవడం వస్తు నవ్యత, సార్వజనీనత, సమకాలీనత అనేవి శ్రీశ్రీ కవిత్వాన్ని చిరస్థాయిగా మన ముందు నిలబెట్టి ఇన్నాళ్ళకి తర్వాత కూడా మనం గుర్తు చేసుకునే ఇలాంటి స్థితిని ఆయన ఆ కవిత్వానికి ఇచ్చేది. ఇక చందో నవ్యతని చూస్తే మనం అనుకున్నట్టు ఆట వెలుగులు, తర్వాత అనుప్రాసలు, ఆ అనుప్రాసలలో అలంకారికతతో ఆయన ఎదుటి మనిషిని కట్టి పడేశాడనే చెప్పాలి ఒక రకంగా. అడుగుజాడ గురజాడది, మనలో వెధవాయిత్వం వదిలించే జాడ అంటూ గురజాడని తన గురువుగా ఒప్పేసుకుంటాడు. గురజాడ వారి ముత్యాల సరాలకి, ఆట వెలుగులకి దగ్గరగా తను త్రిపదలను రాస్తాడు.
ఒకటి రెండు మూడు ఆముక్త బాల్యత సరియలిస్టిక్ ధోరణికి ఉదాహరణగా చెప్పుకోవాలి. శ్రీశ్రీ చందో బందోబస్తులు చెట్పట్మని పెంచేశాడు. మరి వస్తున్న జతకు వస్తే అదో జగత్ సహోదరుల కోసం తాను ఉద్దేశించి రాయడం, వారిని సంబోధిస్తూ రాయడం, వారి గురించి రాయడం, వారిని నడిపించడం కోసమే రాయడం. ధీరోదాత్తుడు కథానాయకుడుగా ఉన్న ప్రాచీన కవిత్వాన్ని నిలదీసి ఆ పోకడలకి ఊహ పేసి వర్ణనలకు వ్యతిరేకంగా తన కవితా బావుటాన్ని ఎగరేసిన వాడు శ్రీశ్రీ. నవ్యత్వం ఒక్కటేనా అంటే శ్రీశ్రీ ఏది చేసినా ఒక కమిట్మెంట్ తోనే చేశాడేమో అనిపిస్తుంది. లోపాలు ఉండవంటే లోపాలు మనుషుల్లో లేకపోతే మరెవరిలో ఉంటాయి. టు ఎర్రీజ్ హ్యూమన్, దట్స్ వై పెన్సిల్ హ్యాస్ ఇరేజర్ అన్నాడు ఒక మహానుభావుడు. సినీ కవిగా శ్రీశ్రీ కూడా చెప్పుకోవాలి మనం. సినీ కవిగా ఆహుతి సినిమా 1950లో రిలీజ్ అయింది. దాంట్లో మొట్టమొదటి పాటను రాశాడు శ్రీశ్రీ. పాడవేల రాధిక దగ్గర నుంచి సీతా కళ్యాణం లాంటి హరికథల దాకా ఎన్నో పాటలు, ఒక రకంగా చెప్పాలంటే వీణ పాటల దగ్గర నుంచి హరికథల దాకా అద్భుతమైన పాటలు అందించాడు. సందర్భం వచ్చిన దగ్గర ప్రతి దగ్గర కమ్యూనిజం ని సామాన్యుడికి మాన్యుణ్ణి చేస్తూ పెద్దపీట వేయడాన్ని మర్చిపోలేదు. పాడబోయి భారతీయుడా ఆడి పాడబోయి నేటి దుస్థితి అని చెప్తూ స్వాతంత్రం వచ్చనని సభలే చేసి సంబరపడిగానే సరిపోదోయి అంటూ హెచ్చరిస్తాడు. అలాగే శ్రీశ్రీ పాటలు అంటే మనం ఆయన దాదాపు 10,000 చిల్లర మ్యూజిక్ ట్రాక్స్ లో ట్యూన్ చేశాడు అని చెప్పి చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయన పాటలు మనం 100 పాటలు లేదా 150 పాటలు 200 పాటలు సినిమా పాటలు మనం చూడగలం. కానీ అంతకు మించి ఎంతో దాన్ని తెర వెనుక చాలా చేశాడు అనేది నాకు అది చదివినప్పుడు వికీపీడియాలో చూస్తే తెలిసింది. అట్లాగే పాడబోయి భారతీయుడా అనే పుస్తకం సంకలనంగా సినిమా పాటలు అనే పుస్తకంగా వచ్చాయి. మానవ సంబంధాల్లోని సున్నితమైన కదలికలని, ప్రణయ భావాలని అద్భుతంగా ఆయన కవితలుగా రాసి పాటలుగా రాసి మనకు అందిస్తాడు. ఆకలి రాజ్యం సినిమా ఒకటి చాలు శ్రీశ్రీ కవిత్వాన్ని మొదటి నుంచి చివరి దాకా ఎంత అద్భుతంగా వాడుకున్నాడని చెప్పడానికి. సాపాటు ఎటు లేదు పాటైన పాడుకుడు. అలాగే కన్నెపిల్లవని కన్నులున్నవి అని ఆ పాటలో ఒక అద్భుతమైన వాక్యం ఒకటి ఉంటుంది, గమనించారా? అదేంటంటే పదము కూర్చి పాట కట్టలేనా అంటాడు. శ్రీశ్రీ ఎంత కాన్ఫిడెంట్ గా ఆసువుగా సందర్భం వస్తే ఒక రాగం చెవిన పడితే దానికి తగ్గట్టుగా పదం కూర్చి నేను పాట కట్టలేనా అని అన్న వాక్యం చాలా సార్లు నాకు గుర్తొస్తూ ఉంటుంది. అలాగే నువ్వు పట్టణంలో బతుకుదామని పట్టణం వచ్చిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం, ఉందిలే మంచి కాలం ముందు ముందు లాంటి పాటలు. ఆ తర్వాత అల్లూరు సీతారామరాజులో తెలుగు వీర లేవరా లాంటి పాటలు మనకి శ్రీశ్రీని సినీ సామ్రాజ్యంలో కూడా ఒక అద్భుతమైన ప్రజా కవిగా పరిచయం చేస్తాయి, గుర్తు పెట్టుకునేలా చేస్తాయి. ఈ శ్రీశ్రీ కవితలలో ప్రతిజ్ఞ కవిత ఆల్రెడీ మనం విన్నాం కనుక కొంత ఆ కవిత యొక్క చివరి భాగాన్ని బట్టి నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదని భావి వేదముల జీవనాదములు జగత్తుకంతా చౌలిస్తానో అంటాడు. ఏవి భావి వేదాలు? అన్యాయాలలో ఆకలితో నిద్రనేమితో అలమటిస్తున్న శ్రామికుల జీవితాలలో ఉండే కష్ట నిష్ఠూరాలకి తన కవిత్వాన్ని అంకితం చేస్తూ సమస్త వృత్తుల సహస్ర చిహ్నాలు, కొడ్డలి రంపము కొడవలి నాగలి సహస్ర చిహ్నాలు నావి రచించే నవీన గీతికి వినుచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం అంటాడు. అంతేనా అంటే ఇంకా కొంచెం
తాను విశ్వ సృష్టికి ఒక అశ్రువు ధారపోస్తానంటాడు. భువన భవనానికి బావుటానై పైకి లేస్తానంటాడు. ఈ కంటి నీటి చుక్క నుంచి ఒక బావుట జెండాలా పైకి లేవడానికి మధ్యలో మరి 3 పాదాలు ఉంటాయి. తాను విశ్వవేణకు తంత్రులై మూర్ఛర్లు పోతానంటాడు. తెల్లరేకై పల్లవిస్తానంటాడు. అంటే ఒక స్వచ్ఛంగా ఒక విముక్తి పోరాటంలో భువనము అనే భూమి అనే భవనంలో మీద ఎగిరే ఎర్ర జెండా తాను కావాలనుకుంది. అలాంటి కవిత్వం రాస్తానంటాడు. ఆ కవిత్వాన్ని మనకందరికి రుచి చూపిస్తానంటాడు. చౌలిస్తాను అంటాడు. వాసవికి తన కవిత్వాన్ని అందిస్తాను అంటాడు. ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను అన్న శ్రీశ్రీ భువన భవనపు బావుటాయి లేస్తాడు. అయితే శ్రీశ్రీ అనగానే మనకి ఎన్ని కవితలు గుర్తొస్తాయంటే టక 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 మనం ఒక పద్మ వ్యూహంలో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. వెనక దగా ముందు దగా కుడి ఎడమల దగా దగా అంటాడు. అయ్య బాబోయ్ ఎలా మరి ఇప్పుడు అనుకున్నప్పుడు వెంటనే అందుకుంటాడు. ఏమని? కష్టజీవికి కుడి ఎడమల నిలబడగలవాడే కవి అని. అంటే నువ్వు పద్మవ్యూహంలోనే ఉన్నావు, కానీ నీ పక్కన ఒక కవి ఉన్నాడులే నేనున్నానేనో భరోసా ఇస్తాడు. అలాగే శ్రీశ్రీ పదండి ముందుకు పదండి తోసుకు పాటని భజ గోవిందం గోవిందం భజ మూడపతి అన్న శంకరాచార్య యొక్క కీర్తనలోని ఒకే పదంని 3 సార్లు వాడడం, 3వసారి అటు పదం ఇటు మార్చి వాడిన ఆ అద్భుతమైన లాఘవాన్ని పొందలేకపోయాను అంటాడు. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అని మార్చుకోవాల్సి వచ్చిందని శ్రీశ్రీ చెప్తాడు ఒక దగ్గర. అయితే ఇక్కడ 2 రెళ్ళు 4 గుండాలు విసిరేసీమా అని ఇవాటి సమాజాన్ని వివరిస్తాడు. శ్రీశ్రీ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే శ్రీశ్రీ కవిత్వంతో పాటు మనకు అందించినటువంటి మరొక భిక్షువర్షియసి లాంటి కవితలలో చెట్టు కింద చనిపోయిన భిక్షగత్తెని వర్ణిస్తుంది. ఆమె చనిపోవడానికి కారణం ఎవరు అని నిలదీస్తూ ముగించడం ఆ కవితని ఎన్నో కవితల భిన్నంగా మనకు గుర్తుండిపోయేలా చేస్తుంది. అయితే మహాప్రస్థానంలో అదొకటే కాదు, చాలా రాస్తూ ఏమంటావు నా ముద్దుల వేదాంతి, ఏమంటావు లోకం మిథ్యంటావా అంతా మాయంటావా, నా ముద్దుల వేదాంతి ఏమంటావు అంటే వేదాంతాన్ని ఎదురు డైరెక్ట్ గా ప్రశ్నిస్తాడు. అదే విద్యార్థుల సమస్యలు నిరుద్యోగ సమస్యల గురించి చెప్పదలుచుకున్నప్పుడు క్యాజువల్ గా ఉన్న సందర్భంలో ఇప్పుడు రాసిన మరొక, అటు చూస్తే సేమియా ఉప్మా, ఇటు చూస్తే బాదం హల్వా ఏం తినాలనే సమస్యగా తోచింది ఒక విద్యార్థి, అటు చూస్తే మార్లిన్ మన్రో, ఇటు చూస్తే కాంచనమాల ఏ సినిమాకి వెళ్ళాలనే సమస్యగా తోచింది ఒక విద్యార్థి. అంటే ప్రపంచంలో మంచి ఒక వైపు ఉంటుంది, చెడు ఒక వైపు ఉంటుంది. రెండిట్లో ఏది కావాలి అనేది నీదే చాయిస్. ఎప్పుడు జీవితం బైలేటరల్ బ్రాంచ్, 2 రకాల మనకి ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు అటు మంచి వైపు వెళ్తావా, చెడు వైపు వెళ్తావా, కష్టం వైపు వెళ్తావా, సుఖం వైపు వెళ్తావా, ఏది కావాలి అని తెలుసుకునేటటువంటి ఆప్షన్ నీకే ఉంటుంది. ఈ జీవితం నీది, కష్టమైన సుఖమైన నువ్వు ఎంచుకున్న ఆప్షన్స్ అనేది మనం గుర్తుంచుకోవాలి. శ్రీశ్రీ ఓ సందర్భంలో రేడియో నాటికలు చాలా రాశాడు, రేడియోలో టాక్స్ ఇచ్చాడు. తర్వాత పిల్లల కార్యక్రమంలో ఓ సందర్భంలో నాకు చిన్నప్పుడు ఏదో విన్న ఒక కవిత, ఒక పాట గుర్తొస్తుంది.
ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ మీద ఏదన్నా పాట పాడమని శ్రీశ్రీని అడిగితే శ్రీశ్రీ చెప్పిన పాట మరి అది ఎక్కడైనా రికార్డ్ అయిందో లేదో తెలియదు. నేను చిన్నప్పుడు విన్నాక నాకు కొంచెం తెలిసింది. పుట్టని పాపల్లారా పూయని పువ్వుల్లారా పుడమికి రండి పుణ్యం తెండి ఒక్క అమ్మకే పుట్టబోకుడి ఒక్క కొమ్మకే పూయబోకుడి అని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్కడ కలిపాడు? ఫ్యామిలీ ప్లానింగ్ మీదే రాయాలి. కానీ ఆయన ఆ చిన్న పిల్లల అమాయకత్వం, ఇన్నోసెన్స్, పుట్టని పాపలు పుయ్యని పువ్వులతోటి పోల్చి ఒకే కొమ్మకు పుయ్యద్దు, ఆరోగ్యానికి ఎంత అవసరము అన్నది అద్భుతంగా చెప్పాడు ఆ సందర్భం. అలాగా క్యాజువల్ గా చెప్పిన ఎన్నో కవితలు మనకి శ్రీశ్రీ యొక్క గొప్పతనాన్ని చెప్తాయి. ఇక్కడ జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి అన్నప్పుడు, లేదా పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అన్నప్పుడు, నేను ఇక్కడ ఈయన కొన్ని రోజులు ఓకే ఆయన మొదట్లో 1950లో ఎలక్షన్స్ లో నిలబడి, కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎలక్షన్స్ లో నిలబడి ఎలక్షన్స్ లో ఓడిపోయినప్పుడు వచ్చిన విమర్శలు, సామాజికంగా ఎదురైనటువంటి ఇబ్బందులతోటి మెంటల్ గా మానసిక వైకల్యాన్ని పొంది మానసికంగా దెబ్బతిని కొన్ని హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్న దశలో కూడా ఆయన చాలా మానసిక క్షోభను అనుభవించాడు. ఆ తర్వాత రాసిన కవిత్వం మరింత పదులుగా రాశాడు. ఆయన తరువాత పౌర హక్కుల సంఘంలో సంస్థాపక అధ్యక్షుడిగా ఉంటూ పౌర హక్కుల ఉద్యమానికి దోహదం చేశాడు. పౌర హక్కుల ఉద్యమంలో ఉన్న దశలోనే ఆయన ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ లో జరిగినప్పుడు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయి అంటే దాన్ని ప్రతిఘటించినప్పుడు వచ్చేటటువంటి రిప్రెషన్ కూడా తట్టుకుని మరి కార్యాచరణని చూపించాడు. ఆ తర్వాత దశలో అన్నిటికంటే మనం ఆయన కార్యాచరణ గురించి చెప్పుకోవాలంటే, ఆయన పాత్రని చెప్పుకోవాలంటే, ఆయన ఉనికి ఇచ్చిన మంచిని చెప్పుకోవాలంటే, విరసం ఆవిర్భావం వెనుక శ్రీశ్రీ షష్ఠి పూర్తి విరసం జన్మదినంగా మలచుకున్న సందర్భాన్ని విశాఖ విద్యార్థులు కప్పివేసిన కరపత్రం చెప్పుకో. శ్రీశ్రీ షష్ఠి పూర్తికి జరిగిన సన్మాన సభలో విశాఖ విద్యార్థులు ఒక పక్క పెన్ను గన్ను పట్టిన పాణిగ్రాహి లాంటి వాళ్ళు ఎన్కౌంటర్ మృతులైపోయి ఉద్యమాల్లో చనిపోతుంటే షష్ఠి పూర్తులు చేసుకునే సందర్భం ఐదులో వాళ్ళు నిలదీసి అడిగినప్పుడు, రచయితలారా మీరెటువైపు అని ఒక కరపత్రం వేసినప్పుడు, శ్రీశ్రీ దగ్గరతో సహా అందరూ మేధావులు ఆలోచనలో పడి నిజమే మనం ఎటువైపు అని మదన పడి ఆలోచించుకుని ఒక రకంగా వర్గ పోరాటాన్ని సమర్థిస్తూ మావో థాట్ ని యాక్సెప్ట్ చేస్తూ ఒక రాజకీయ అవగాహనతో ఒక కళల సైన్యంగా ఎదిగి ముందుకు వచ్చిన సందర్భంలో వెనక శ్రీశ్రీ ఒక ఉత్ప్రేరకంగా ఎలా పనిచేశాడనేది మనం విరసం ఏర్పడినప్పుడు, తర్వాత అధ్యక్ష స్థానంలో ఉండి విరసంలో కొనసాగుతున్న దశలో, తర్వాత వ్యక్తిగతంగా కొడుకుకు ఉపనయనమను, కూతురికి కన్యాదానం లాంటి సామాజికంగా తను అధిగమించలేకపోయిన ఇబ్బందులు ఎదురైనప్పుడు, వ్యక్తిగతంగా తను సైద్ధాంతికంగా ఎక్కడ రాజీ పడకపోయినా, తను ఎక్కడ ఇదవకపోయినా, తను వ్యక్తిగతంగా ఉన్నటువంటి బలహీనతలను అధిగమించలేకపోవడం, సామాజికంగా తను ఎదుర్కొన్నటువంటి ఒత్తిడులకు తల వంచి ఒక అడుగు వెనక్కి వేయాల్సి వచ్చిన సందర్భంలో తాను మిగిలిపోయినప్పటికీ
నాగభూషణ్ పట్నాయక్ గారు ఉరిశిక్షకి గురైనప్పుడు, ఇంకా భూమయ్య కృష్ణ గౌడ్ రైటర్స్ కి ఉరిశిక్షలు వేసినప్పుడు, నాగభూషణం పట్నాయక్ ఉరిశిక్షకి గురైనప్పుడు శ్రీశ్రీ రాసిన కవిత మనం చెప్పుకోవాల్సిన విషయం. ఊగరా 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 ఉరికయ్యని అనుకుని ఉరిశిక్షకు గురైన ఒక కవి గురించి ఊగరా 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 ఉరికొయ్యని అందుకొని ఊగరా, నక్సలైట్ సోదరుడా శ్రీశ్రీ కవిత్వ లాలసుడా, ఊగరా 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 ఉరికొయ్యని అందుకొని ఊగరా. ఆ ఉరికొయ్యని అందుకొని ఊగరా అని చెప్తూ అక్కడ నిన్న నాడు తెల్లవాడు భగత్ సింగ్ అన్నాడు, నిన్ను నేడు నల్లవాడు నక్సలైటు అన్నాడు, నిన్ను రేపు ఎల్లవారు వేగు చుక్క అంటారు, ఊగరా 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 ఉరికొయ్యని అందుకొని ఊగరా, నక్సలైటు సోదరుడా శ్రీశ్రీ కవిత్వ లాలసుడా. అది తను కదిలిపోయి ఆ రచయితల ఉరిశిక్షలకు వ్యతిరేకంగా కవిత్వం రాసినప్పుడు ఎస్ ఇట్ ఈస్ శ్రీశ్రీ మాత్రమే రాయగలిగిన కవిత ఇది అనిపించుకున్నాడు. ఈయన శ్రీశ్రీ కవిత్వం ఎంత చెప్పుకున్నా అది ఒక తరగని కవి. శ్రీశ్రీని గురించి అంత నాకు అర్థం, కానీ శ్రీశ్రీ కవిత్వంలో ఉండేటటువంటి ఊపు, ఆ పట్టు, ఎదుటి వారిని కట్టిపడేయగలిగినటువంటి సత్తా శ్రీశ్రీని చిరంజీవిని చేసింది. అజరామరం ఆయన్ని గుర్తు పెట్టుకునేలాంటి నేపథ్యాన్ని మనకి ఇచ్చింది. కొన్ని కవితలు చెప్తే బాగానే ఉంటుంది. ఎవరైనా మాట్లాడేటైతే మాట్లాడండి. కొంచెం థ్యాంక్ యూ సుహాసిని గారు. అంటే కంటిన్యూ చేస్తారా మేడం మీరు? ఇంకా దాదాపు అయిపోయింది. అంటే కొంత డిస్కషన్ అయిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. మహాకవి శ్రీశ్రీ గారి గురించి ఎంత చెప్పుకున్నా, ఆయన ఒక్కొక్క కవితను మనం ఒక్కొక్క సెషన్ పెట్టుకొని చెప్పుకోవచ్చు. అంత దాంట్లో అంత ఆర్ద్రత ఉంటుంది, అంత తాత్వికం కూడా ఉంటుంది. అటువంటి గొప్ప రచనలు చేసిన శ్రీశ్రీ గారి గురించి ఈరోజు మనం ఈ తక్కువ సమయంలోనే ఎన్నో రచనల గురించి, ఆయన చేసిన రచనలు, నాటికలు, పాటలు, వీటి గురించి డాక్టర్ సుహాసిని గారు తమ స్పీచ్ లో చాలా విషయాలను మనకు తెలియజేశారు. వీటి మీద స్పందించవలసిందిగా మన సిఎస్డి సభ్యులను కోరుతున్నానండి. ముందుగా బాలమోహన్ దాస్ గారు. ఇవాళ చాలా మంది కొత్త వాళ్ళంతా వచ్చారు. మనకు ఆనవాయితీ ప్రకారం ముందు బాలమోహన్ దాస్ గారితో ప్రారంభిస్తున్నాము. అందరూ కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నానండి. నమస్కారం అండి. బహుశా నేను మిస్ఫిట్ అనుకుంటాను దీనికి. శ్రీశ్రీ గారి గురించి చదువుకున్నాను, వారి గురించి తెలుసు, వారిని ఒకసారి కలవడం కూడా జరిగింది. సుహాసిని గారు చెప్పినట్టుగా అగ్గిపుల్ల, కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ, కాదేది కవిత కనరహం నాకు చాలా ఇష్టమైన ఆ మాటలు. దాన్ని మన రవికుమార్ గారు అన్వయించుకొని సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో ఏ టాపిక్ అయినా మాట్లాడతామని శ్రీశ్రీ గారిని వారు అడాప్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. సో మనమంతా దాంట్లోనే ఉన్నాము. మరి వారి గురించి, గాంధీ గురించి ఏమైనా రాశారా అని నేను కొంచెం ఉత్సుకత చూపించాను. అది స్వాతంత్రం గురించి రాశారు కానీ గాంధీజీ గురించి. అవునమ్మా, అది పసిపాప నవ్వు
మృగ్యమైన ముఖంలో కించిత్ ద్విపాదం కించిన్న రాశ కించిత్ సంతృప్తితో గగనపథం తీరనిచ్చిన స్వతంత్ర భారత పౌరుడి ప్రతిబింబానికి బింబం గాంధీ అని ఎక్కడో చదివినట్లుగా నేను చూశాను. అదొకటే నోట్ చేసుకున్నాను. మా స్వర్ణత అడుగుతుంది కాబట్టి మాట్లాడాలని. చాలా బాగుందమ్మా సుహాసిని, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. సో సుహాసిని గారు అన్నది నోట్ చేసుకోండి, చివరిగా మీరు చెప్తారు కానీ మీ అభిప్రాయాలు. తర్వాత చంద్రశేఖర్ గారు ఎవరన్నా మాట్లాడతారా అండి? చదివితే బాగుంటుంది వాళ్ళండి. చంద్రశేఖర్ గారు. సరళత గారు, శ్రీశ్రీ గారి కవిత్వాలు కొన్ని చదివితే బాగుంటుంది. అవును, అదే అండి. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఒక చిన్న కవిత, వాళ్ళకి శ్రీశ్రీ గారి బాగా ప్రభావితం చేస్తే ఒక చిన్న కవిత, ఒక 10 లైన్లు పూర్తిగా కవిత నా యువకాశల సుమపేశల నవగీతావరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుచందన అందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదకాడే నిషాలందున ఎటునే చూసిన చటుల అలంకారపు మటుమాయలలో నటనలలో నీ రూపం కనరానందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనై సురుక్కిన రోజులు లేవా? సూపర్ సార్, సూపర్. అందరికి కూడా అంటే శ్రీశ్రీ అంటే ఎంత అభిమానం అంటే అందరికి అట్లా కవిత పొంగుకొస్తుంది. ఆయన చదవని వారు ఉండరు. ఒక చిన్న కవితతో చెప్పి లక్ష్మీ సుహాసిని గారి టాక్ మీద కూడా కొంచెం 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా సరే ముందు కవిత చెప్పి రఘుకుమార్ గారు కవిత చదివించారు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీరణ పరాయణత్వం. ఇది చాలా సార్లు మనం గుర్తుకొస్తుంటుంది. ఓకే, ఇంకా తెలియని ఏ తీవ్ర శక్తిలో నడిపిస్తే నడిచి మనుష్యులు అంతా తమ ప్రయోజకత్వం తామే భువి కదినాదులమని కట్టించిన కోటమేడలు సృష్టించిన కృత్రిమ చట్టాలు ఇతరేతర శక్తులు లేస్తే పడిపోయిన పేక మేడలే అంటాడు. నిజానికి అది చాలా ఏమంటారంటే చాలా తాత్వికత ఉన్నటువంటి పోర్షన్ ఆ కవితలో. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే అసలు ఆ తాత్వికత నిజంగా డీప్ గా వెళ్ళింది ఆ ప్రజల్లోకి. ఎందుకంటే చాలా సార్లు మనం ఘనకార్యం చేశాం, మనం ఒక గొప్ప విజయం సంపాదించాం, మనం ఏదో ఒక ఈ విప్లవాన్ని సాధించామంటాం, కానీ ఎన్ని తెలియని శక్తులు దాంట్లో పనిచేస్తూ ఉంటాయి. ఒక సాధనలో కానీ ఒక సామాజిక విప్లవంలో కానీ అది ఆ కవితలో చాలా అద్భుతమైనటువంటి తాత్వికత ఒకటి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. రాధాశ్రీ గారిని అడగండి. రాధాశ్రీ గారు, డాక్టర్ కేవీఎస్ గారు, వీళ్ళంతా మొత్తం ఆ కవిత్వంలో మునిగి తేలిన వాళ్ళు వాళ్ళంతా. చెప్పండి సార్, క్లుప్తంగా చెప్పండి. గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖాలు పలికించు రష్యా. ఈ విధంగా రాసిన వ్యక్తి ఎవరు లేరు. 30 నిమిషాలలో ఆయన వ్యక్తిత్వాన్ని చెప్పడం అనేది సాహసమే. కానీ లక్ష్మీ సుహాసిని గారు అన్ని కోణాలను టచ్ చేశారు. ఎవ్వరికి అందనంతగా కవ్వడి వలె వచ్చినట్టి కామ్రేడగుచున్ గువ్వగా నెగురుచు నిప్పుల పువ్వుగా శ్రీశ్రీ తెలుగున ముందున కురికెన్. శ్రీశ్రీ గారి ధోరణిలోనే ఈ పద్యం చెప్పాలి అని. ఎందుకంటే పద్యాన్ని ఆయన చాలా గొప్పగా ఔపోసన పట్టినవాడు. కాలాంత ప్రభవర్త కోటి గుణి సంకాశ ప్రతాప స్ఫురత్వాల చక్షుర దగ్ని దగ్ధ సకల బ్రహ్మాండ భాండంబుగా జ్వాలాదీప్త మహాప్రభావ గరిమన్ స్వచ్ఛంద సంవర్త కేళీలోలుండ జగము మిక్కిలిగా సంవర్తింపనతింపుమా. కాలాంత ప్రభవర్త కోటి గుణి సంకాశ ప్రతాప స్ఫురత్వాల దగ్ని దగ్ధ సకల బ్రహ్మాండ భాండుండవై. తిక్కన గారి శైలిలో రాసినవాడు. చిన్నప్పటి నుంచి ఆయనకు ముగ్గురే కవిత్రయమని చెప్పుకున్నవాడు, తిక్కన, వేమన, గురజాడ అని. అంతటి గొప్పవాడు. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తర్వాత బాలమోహన్ దాస్ గారు అన్నారు గాంధీ మీద ఏమైనా రాశారా అని. బ్రహ్మాండమైన మాట ఒక్కటే రాశాడు. గాంధీ గారు చనిపోయినప్పుడు ఆయన ఇప్పుడు లేడు, ఆయన ఎప్పుడూ ఉన్నాడు.
చాలు. ఈ ఒక్క మాటతో గాంధీ గారి వ్యక్తిత్వం మొత్తం చెప్పాడు. గాంధీ ఇప్పుడు లేడు, కానీ ఆయన ఎప్పుడూ ఉన్నాడు. ఒక్క మాటతో ఇది చేశాడు. అలాగే ఇంకొక చిన్న కవితతో గుండెను పిండేశాడు. నిప్పులు నే చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురునే కక్కుకుంటూ నేలకునే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. ఎంత బ్రహ్మాండమైనటువంటి మానవ జీవితాన్ని, లోకాన్ని ఒక్క 4 మాటల్లో చెప్పగలిగిన వాడు శ్రీశ్రీ. శ్రీశ్రీ కవిత ఇవాళ అందరూ కవులే ఉన్నారు మన దగ్గర. కాసల రంగారావు గారు, డాక్టర్ కేవీఎస్ గారు, కాళిదాసు పురుషోత్తం గారు, మహామహానుభావులు తెలుగు సాహిత్యంలో. అసలు రంగారావు గారు మేడం గారి పద్యం చెప్దామని. అలాంటి చిన్నవాడికి మీరు చెప్పండి. గురించి గనుడగు శ్రీశ్రీ కవిత మనమును చూపించి మహిళగను సుహాసిని నుతించుచునుంటిని జనవంజగ ప్రజలు గొలువ సంతోషముగన్. వారి మీద కూడా పద్యంలోనే వారిని కూడా ప్రశంసించాలి అని. శ్రీశ్రీ గారి మీద ఒక పద్యం, లక్ష్మీ సుహాసిని గారి మీద ఒక పద్యం. కానీ ఇంకా ఎక్కువ సమయం తీసుకొని ఆయన లోతులు ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఎన్ని పద్యాలు చాలా గొప్పగా రాశారు. చాలా సంతోషం. శ్రీశ్రీ అంటే అసలు మరచిపోలేని మహావ్యక్తి. ఆయన సిద్ధాంతాలతో మనం ఏకీభవించం, అనార్కిజాన్ని ఒప్పుకోము. కానీ కవిగా శ్రీశ్రీని ప్రేమిస్తాం, నెత్తిన పెట్టుకొని పూజిస్తాం. ఒక్క మాట, వ్యాకరణకు తోకుచ్చుకు కాకవులు రేగుతారు కానీ సుకవులు ఆకృతి దాల్చేసే కావ్యాలల్లగలరు సిరిసిరి మువ్వా. ఎంత బ్రహ్మాండంగా చెప్పాడో ఆ మాట. చెప్పండి. విషాదం, తెలుగు కవిత విషాద యోగం, తెలుగు శ్రీ వియోగం, శ్రీశ్రీ కూడా మరణ సంయోగం, ఎన్నడైనా ఊహించని అశనిపాతం. తెలుగు రచనా వ్యాసంగాన్ని ఆపోసన పట్టి తెలుగు ధరిత్రికి గమనశీల తత్వాన్ని నేర్పి తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ నేపథ్యాన్నిచ్చి కవిత్వాన్ని వేలుపట్టి నడిపించి శూన్యం నుంచి అనంత కిరణాలకు వెళ్లే క్రాంతి కల్పించిన మహాకవి. అభ్యుదయం, అరసం, విరసం అన్నీ నీవై సాహిత్యాన్ని ఎంత మధిస్తే అంత అమృతం గ్రోలగలమని ఆచరణపూర్వకంగా నిరూపించిన అసమాన మహాకవి. వ్యక్తిగత లోపాల్ని మెత్తగా సరిదిద్దుకున్న క్రాంతి దర్శి. తెలుగు కవితా రథమునకు విప్లవ ప్లవంగాలను పూంచి పగ్గాలను పట్టి నడిపించి సారథ్యం వహించి జాతీయ విప్లవ కవితా పరిణామానికి తెలుగు కవిత్వాన్ని మార్గదర్శకం చేసిన మహాకవి. సామాజిక స్పృహతో అణువణువు క్షణక్షణం స్పందించి ఆగ్రహించి కదిలించి కరిగించిన మహాకవి. అలనాటి పెద్దన్న తర్వాత అంతటి ఆత్మాభిమానమై గండ పెండేరాన్ని తిరస్కరించిన మహాకవి. గురజాడ గుర్తెరిగి చెరవిడిపించి విరసానికి అక్షరాభ్యాసం చేయించి దీవించి పోషించి మహాఖ్యాతిని ఆర్జించిన మహాకవి. నీకివే నా భాషాంజలితో కూడిన బాష్పాంజలులు. ఇది భాషాంజలి పుస్తకంలో వచ్చిందండి. ఇంకోటి శ్రీశ్రీ అక్షర రమ్యతకు రమ్యత చేకూర్చిన వాడా, తెలుగు భారతికి అంతర్జాతీయ నేపథ్యాన్ని ఇచ్చిన వాడా, తెలుగు భాషపై వెలుగు ప్రసరించిన వాడా, వ్యక్తిగా కవిగా సమిష్టి తత్వాన్ని ప్రదర్శించిన వాడా, అహరహం సామాజిక స్పృహే జీవిత విధానంగా జీవించిన వాడా, 2 స్త్రీలను ధరించిన వాడా, నిత్య దరిద్రుడా, నిత్య శోధకుడా, అక్షర శిల్పి, భావకారుణ్య స్వరూప, విరసానికి ప్రాణప్రతిష్ఠ చేసిన వాడా, విరసానికి కొండంత అండవసగిన మహాకవి. నీవొక మహాగనివై నీకై పరితపించే వారికి తరగని భాషా శిల్ప సంపదను ప్రదానం చేసిన వాడా, ఘంటసాల గాన మాధుర్యానికి చారిత్రక స్పందన నొసగిన వాడా, మహాస్రష్ట, మహాకవి. గురుదాడను గుణించి తిక్కరను తర్కించి వేమనను వివేచించి తెలుగుని శోధించి భాషకు భావానికి జీవనాడిగా నిలిచిన వాడా, తెలుగు భాషా చరిత్రలో
నీవు పేల్చిన పేలుళ్ళు, పేల్చిన అణుబాంబులు ఆగని ప్రవాహంలా నిత్య నూతన చింతన స్పందనగా ఎరిగి తమది ఆరిపోయే స్వభావం అని సామాజిక చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయే విలువలను తెలుసు కూడా మౌఢ్యులు, ఛాందసులు ఇవి ఇంతటితో ఆగిపోతాయని తెలిసి కూడా నీ గుర్తింపును, ఆలోచనల్ని సజీవంగా నిలపడానికి ప్రజా సంబంధ హృదయాల్లో ప్రతిధ్వనించే విధంగా ప్రాణప్రతిష్ఠ చేయడానికి సృష్టించిన కవనం భావదరిద్రం. మూర్తిభవించిన కవన స్వరూపి, ఎల్లలేని అవగాహన స్ఫూర్తి, మహామహా కవితోద్యమ అవతారి, భువన సంచలన భేది, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం, వినోద కవిత్వం, విప్లవ కవిత్వాల సమగ్ర స్వరూపి, స్వభావి, అక్షర బ్రహ్మ, అమర స్వరూప, కీర్తికాయ, యశవంత, భరత యువత కాగడ, క్రాంతిరేఖకు దాఖల, విశ్రాంత విహంగ, శ్రీశ్రీ శ్రీశ్రీ శ్రీశ్రీ. ఇంకొకటి మేడం చివరిది, తెలుగు శబ్ద విరించి శ్రీశ్రీ. సామాన్యుని పోరుకై సాహసాలు చేశావు, సామూహిక ఉద్యమాల సాగి నీవు నిలిచావు. నీ మహాప్రస్థానం అభ్యుదయ కవిత్వ సింహద్వారం. 5 దశాబ్దాల నీ సాహితీ వ్యవసాయం అభ్యుదయ విప్లవకర శక్తులకు చోదకం. సినీ గేయాల మకరందాలు, విషాద గీతాల అగ్నిగుండాలు, విప్లవ గీతాల వెలుగు కాకడాలు, ప్రథమ జాతీయ గీత బహుమతిగా నీ వీర రావాలు. రామకళ్యాణ హరికథైన, కురుక్షేత్ర యుద్ధభూమి బాతైన అది నీ చేతి వ్రాలు. శ్రీశ్రీ ముద్ర అనే వెలుగులోనే ఆనాటి తిలక్ నుంచి ఈనాటి వరకు మమ్మల్ని మేము పోల్చుకుంటున్నాం. నీ స్ఫూర్తిని కాపాడుకోవాలని నిరంతరం ప్రయత్నిస్తున్నాం. మేడం ఇంకొక విషయం ఏంటంటే, మన రవికుమార్ గారు ఇప్పుడు శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని ఎక్కువగా కోట్ చేశారు మేడం గారు. ఇప్పుడు సుహాసిని మేడం గారు, లక్ష్మీ సుహాసిని మేడం గారు. అట్లే ఖడ్గ సృష్టి ఉంది, మరో ప్రస్థానం ఉంది, శ్రీశ్రీ వ్యాసాలు ఉన్నాయి. సో వీలు కొద్దీ వాటి మీద కూడా చర్చ పెడితే మనం ఇప్పుడు 1970 నుంచి 2026 అంటే 55 సంవత్సరాలు. సో నేను 1980 నుంచి ప్రభావితమైన 1980 అంటే 45 ఇయర్స్. చాలా అవకాశాలు కోల్పోయినాం మనం ఈ భావధారలో వచ్చే వరకు. చాలా అవకాశాలు కోల్పోయినాం. సరే అవన్నీ పక్కకు పెట్టండి, మనం ఇప్పుడు అంతా 60 దాటినాం కాబట్టి కొంచెం చర్చించుకుంటే మనం కూడా కొంత కంట్రిబ్యూట్ చేశాము అని తృప్తి పడవచ్చు. సో ఈ అవకాశం ఇవ్వాలని, అంటే నేను మాట్లాడతాను కాదు, దాంట్లో నిష్ణాతులైన వారికి ఆ విధంగా స్పీచ్ ఇస్తే నేను కూడా కొంత సంతోషపడతా. ధన్యవాదాలు. ధన్యవాదాలు రంగారావు గారు. నిజంగా అంటే మీరు ముందుకెళ్ళండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అదే అంటే ఎవరు ఆగరు. సరే, చాలా అంటే అదే అంటున్నా, శ్రీశ్రీ మొత్తం ఆయన అయితే ప్రజలందరినీ బాధలు చూసి కవిత రాస్తే శ్రీశ్రీ గారి మీద ఈయన అన్ని నిజమైన నివాళి ఈ రోజు రంగారావు గారు. ఏవి ప్రసాద్ గారు హ్యాండ్ రైస్ చేశారు. ప్రసాద్ గారు నమస్కారం అండి. చాలా మంచి సెషన్ పెట్టారు. శ్రీశ్రీ గారి గురించి మాట్లాడుకోవాలంటే అందరికీ ఇష్టంగానే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మనం చదువుకునే రోజుల్లో అందరూ శ్రీశ్రీకి భక్తులైన వాళ్ళే. మహాప్రస్థానం ఎప్పుడు కూడా మనకి చాలా దగ్గరలో ఉండే పుస్తకం. మహాప్రస్థానంలో నేను చూసింది ఏంటంటే, ఛందోబద్ధమైనటువంటి పద్యాల్లో ఎట్లాంటి ధార కనిపిస్తుందో అటువంటి ధారని, అంటే సెలయేరులాగా, అంటే జలపాతంలాగా ఉండేటువంటి శైలిని శ్రీశ్రీలో చూస్తాం. కవిత ఓ కవిత లాంటి వాటిల్లో మొదటి నుంచి చివరి వరకు ఆగకుండా చెప్పవచ్చు, అంత ధార కనిపిస్తుంది. అయితే ఎవరు శ్రీశ్రీ అంటే ఆయన చిన్న టైటిల్తో ఐ అని మహాప్రస్థానంలో ఒక పద్యం ఉన్నది. దాన్ని నేను చిన్నదే చదివి చూపిస్తాను. అంటే ఇది శ్రీశ్రీ తన గురించి రాసుకున్నాడా అనిపిస్తుంది. భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని, వైప్లవ్య గీతాన్ని నేను స్మరిస్తే పద్యం, హరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్ర నైవేద్యం. లోకాలు భావభూతి శ్లోకాలు, పరమేష్టి జూకాలు నా మహోద్రేకాలు. నా ఊహ చాంపేయ మాల, రసరాజ్య డోల, నా ఊల కేదార గౌల.
గిరులు సాగరులు కంకేలిక మంజరులు చెరులు నా సోదరులు, నేనొక దుర్గం నాదొక స్వర్గం, అనర్గలం అనితర సాధ్యం నా మార్గం. ఇది ఆయన తన గురించి రాసుకున్నాడా అనిపిస్తుంది నాకు. నిజంగా అట్లే ఉన్నాడు శ్రేష్ఠి. థ్యాంక్ యూ. అది తన గురించి రాసుకుందేనండి. ఏమండి, అది తన గురించి రాసుకుందే. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. కొత్త వాళ్ళందరూ జాయిన్ అయ్యారండి. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే, స్పందించదలుచుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి. జ్యోత్స్న గారు, గుట్టా జ్యోత్స్న గారు మాట్లాడతారా అండి? మాట్లాడనండి. నేను ఒక కవిత రాశాను, నా పుస్తకంలో అది అచ్చేసుకున్నాను. ఆయన అంటే ఇష్టమైన కవుల్లో ఆయన ఒకరు నాకు. ఆయన స్ఫూర్తి ప్రదాత నాకు. అందుకని ఆయన చనిపోయినప్పుడు ఒక కవిత రాశాను, అది ఈ పుస్తకంలో అచ్చేసుకున్నాను నేను. ఇది ఉద్యమాల చౌరస్తా. నాకు చదవచ్చా అండి? ఓకే. నా కలం కన్నీరు కార్చిన వేళ, నా కలం కన్నీరు కార్చిన వేళ, చనిపోయిన రోజు రాశాను. సాహిత్యాన్ని పోరాటం వైపు దారులు మళ్లించి, సాహిత్యాన్ని పోరాటం వైపు దారులు మళ్లించి, ఆ ప్రయత్నంలో అలసి సొలసి తిరుగుబాటును వారసత్వంగా వదిలి, ఆ ప్రయత్నంలో అలసి సొలసి తిరుగుబాటును వారసత్వంగా వదిలి వెళ్ళిపోయిన శ్రీశ్రీ కోసం నా కలం కన్నీరు కార్చిన వేళ. జనం ఘోష వినిపిస్తూ మారుమోగిస్తూ కదిలించి కలాన్ని కత్తిలా జలిపించి, గళం విప్పి గానం చేసి పెనునిద్ర వదిలించావు. గళం విప్పి గానం చేసి పెనునిద్ర వదిలించావు. ఆయన రాసిన కవితలన్నిట్లోనూ ఇవన్నీ పదాలు దాదాపు ఉంటాయి. ఆ పదాలను తీసుకుని గమ్యానికి దారి చూపించావు. నీ మరణ వార్త విని హృదయం నిండిన బాధతో శ్రీశ్రీ నీకిదే నా శ్రద్ధాంజలి. నీ మరణ వార్త విని హృదయం నిండిన బాధతో శ్రీశ్రీ నీకిదే నా శ్రద్ధాంజలి. గుత్తా జ్యోత్స్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. రాచపూడి కృష్ణమూర్తి గారు. డాక్టర్ కేవీఎస్ గారు. నమస్కారం అమ్మా. నేను విశాఖపట్నం అరసానికి నేను గౌరవ సలహాదారుని. శ్రీశ్రీ గారితో నేను చాలాసార్లు కలిసి ఉన్నాను. మొట్టమొదట వీరభద్రం గారి ఇంటికి వస్తే ఆవిడ వంట వండినాక అర్జెంటుగా ఆవిడ వండకూడని రోజులు వచ్చినాయి. అప్పుడు శ్రీశ్రీ గారికి వీరభద్రం గారికి నేను మడిగట్టు చిన్నపిల్లోడు, నేను మడిగట్టుకుని అన్నం వడ్డించాను. అయిపోయాక చార్మ్స్ అని వచ్చేవాడిని, 20 సిగరెట్లు ఉండి ఆ పెట్టి తెమ్మన్నారు. తెచ్చాక నేను కొంచెం తుంటరిగా ఉండేవాడిని చిన్నప్పుడు. అయ్యా మీరు రాశారు కదా, ఇది మామూలుగా దీనజనాలు అంటారు, అదంటారు, మీరు పరిభ్రమించి ఏదేదో రాస్తారు, ఆ రాసింది ఎవరికి అర్థం కాదు కదా అంటే ఆయన ఒకే మాట అన్నారు, శారదరాత్రులు జలన్ సత్తర తారక పంక్తులను చరుతరంబులయ్య వికసన్నత కైరవ గంధబంధురోదార సమీర సౌరవంబు దాల్చి సుధాంశ వికీర్వ మాన కర్పూర పరాగ పాండురుచన పూర మంబర పూరితంబులై అని నన్నయ్య భట్టారకుడు పూర్తి సంస్కృత పదాలతో రాశాడు. దాన్ని మళ్ళీ తిక్కన అంటే కొంత గ్యాప్ వచ్చింది, దాని ఎర్రాప్రగడ మళ్ళీ శారదరాత్రులతో దాన్ని స్టార్ట్ చేశాడు. ఆ శారదరాత్రులతో స్టార్ట్ చేసింది ఎలా స్టార్ట్ చేశాడంటే తెలుగు పదాలు వాడాడు. దాని ఉదాహరణ ఇచ్చి ఆయన, నేను పెద్ద గ్రాంధిక కవుల్ని దాటుకుని నేను కవిత్వం రాయాలి, ఆ గ్రాంధిక కవుల్ని దాటుకుని కవిత్వం రాసి ధోరణిలో నేను పూర్తి గ్రాంధికం కనుక రాస్తే వాళ్ళు నన్ను పైకి రానివ్వరు, కాబట్టి వాళ్ళను కూడా మేల్కొలిపేలా కవిత్వం రాయాల్సిన పరిస్థితులు ఉన్నాయి అని ఆయనకి ఇష్టమైన పద్యాలు 3 ఉన్నాయి, చిన్న చిన్నవండి. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతి ఇచ్చాను, అది మంచి చాలా ఇష్టం. దాని తర్వాత పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పైకి. తర్వాత కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పాడేది పాడించేది, పెరినిద్దరు వదిలించేది, ఇలాంటి చిన్న చిన్న పదాలు కూడా ఉన్నాయి నాయన. అవి ఆయన కవిత్వం అంటే ఊపు దాంట్లో ఉన్నది ఎవరికి అర్థం కాకపోయినా మంచి ఊపు తెప్పించారు ఆయన. ఆ శ్రీశ్రీ గారి కవిత్వం అంతా ఒక ఎత్తు అయితే,
ఆయన పాపం ఆయన వ్యక్తిగత జీవితం కొంచెం ఇబ్బందికరమైన జీవితం. ఆయన వన్ టౌన్లో ఉండేవారు విశాఖపట్నంలో. అక్కడ కూడా ఆ రెండో పెళ్లి చేసుకున్నాక ఆయనకి కొంచెం ఇబ్బందులు బాగా ఎదురైనాయి. తాగుడు ఎక్కువైపోయింది, సిగరెట్లు తాగడం, దాంతో సంపాదన తగ్గిపోయింది. దాని మీద చాలా ఇబ్బందులు అయితే పడ్డారు వారు. చాలామంది కవుల్ని ఇప్పుడు మా వంగపూడి ప్రసాదరావుని అయితేనేమి, రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారికి అయితేనేమి, ఇలా ఈవెన్ మా విశ్వం గారికి అయితేనేమి, వీళ్ళందరికీ కూడా ఒక ఆదర్శంగా ఉండేవారు ఆయన. ఏది కవిత్వంలో మొదటంతా కూడా ఆయన గ్రాంధిక భాషలోనే కవిత్వాలు రాశారు. ఆయన పద్యాలన్నీ కూడా చాలా అద్భుతమైన పద్యాలు. తర్వాత దీంట్లో దిగారు ఆయన. దిగి కూడా కొంత గురజాడ యొక్క సిరిసిమ రాయడాన్ని గురజాడ ముత్యాల సరాలు ఆదర్శంగా తీసుకుని రాశారు ఈయన. ముత్యాల సరాలు శరీరంలోనే ఒక కొత్త రకమైన ఛందస్సు కనిపెట్టారు. ఆ ఛందస్సు అనుసరించడానికి ఈ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు లాంటి వారు కూడా ట్రై చేసినా దాన్ని అందుకోవడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆయనకి గ్రాంధిక భాష మీద ఉన్న పట్టు అమోఘమైన పట్టు. మహాభారత, భారత అన్ని గ్రంథాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా బాగా కాచి వడబోసాడు. పూడిపెద్ది నుంచి ఎప్పుడైతే శ్రీరంగం వారి ఇంటికి వచ్చారో ఆ శ్రీరంగం వారి ఇంట్లో ఆయన చదివినటువంటి ఈ పాత గ్రాంధిక భాష మీద మంచి పట్టు రావడం వల్ల ఆయన కవిత్వం చాలా కాబట్టి అందరికీ కూడా ఆయన ఇచ్చిన సలహా ఏంటంటే కవిత్వం రాసే ముందు పాత గ్రంథాలు గ్రాంధిక భాషలో ఉన్న రామాయణ, మహాభారత అలాంటి గ్రంథాలు కనుక చదివినట్లయితే దాని భావజాలం గురించి కాదు, పదాల మీద పట్టు దొరుకుతుంది అనేటువంటి అభిప్రాయం ఉండేది ఆయనకి. చాలా చక్కటి వ్యక్తి, మంచి మంచి చతురోక్తులు వేసేవారు ఆయన. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జార్జ్ విక్టర్ గారు మాట్లాడతారండి. ప్రొఫెసర్ జార్జ్ విక్టర్ గారు వచ్చారు. అన్మ్యూట్ చేసుకోండి. ఆ మైక్ గుర్తు మీద టచ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోవాలి సార్. ఆ మైక్ గుర్తు మీద టచ్ చేయండి. Could I speak for a few minutes? సార్ రండి సార్, మాట్లాడండి. వారు మాట్లాడమన్నారు ఎవరిను? ఆయన లైన్ లోకి రాలేదు సార్, మీరు మాట్లాడండి. సరే అమ్మా. అంటే శ్రీశ్రీ నాకు పర్సనల్ గా తెలుసు తల్లి. అంటే మేము అదృష్టవంతులు అంటే బిఏ చదివేటప్పుడే మా తెలుగు అసోసియేషన్ 62లో శ్రీశ్రీ గారిని పిలిపించి చేయించాను. ప్రారంభోత్సవం చేయించాను నెల్లూరులో. వచ్చారు, ఆయనే సొంతంగా వచ్చాడు, నేనేం తీసుకురాలేదు. అయితే ఆయన ఆ రోజు ఏం చెప్పారంటే కవిత్ర తెక్కన మీరు సినిమా తీస్తే బాగుంటుంది, స్క్రిప్ట్ లాగే చెప్పారు కథ అంతా ఎలా ఉంటుంది, ఆ ఖడ్గ తిక్కన అవన్నీ. తర్వాత నేను రీసెర్చ్ ఇట్లా ఎంవిఎల్ ఫ్రెండ్, నేను ఎంవిఎల్ వల్ల నాకు శ్రీశ్రీ గారు క్లోజ్ అయ్యారు. ఆయన వైఫ్ సరోజాను, ఫస్ట్ వైఫ్ ఆమె రమణమ్మ గారా, ఆమె కూడా ఇద్దరు తెలుసు. వాళ్ళిద్దరు ఇళ్ళకి వెళ్ళడం, వాళ్ళని చూడడం అని తెలియదు. శ్రీశ్రీ చాలా సింపుల్ మ్యాన్ అమ్మ వ్యక్తిగా. నేను మొదటిసారి అక్కడ వాళ్ళ ఇంట్లో కలిసినప్పుడు సెకండ్ వైఫ్ వాడు సరోజమ్మ గారి ఇంట్లో ఆయన బట్టలు ఆయనే ఇస్త్రీ చేసుకుంటున్నారు, ఐరన్ చేసుకుంటున్నారు. ఒక ఇనప ఇది పెట్టి సొంతంగా నిలబడి చేసుకుంటున్నారు. అంటే అంత సింపుల్ అని నాకు తెలియదు. ఆయన నెల్లూరు తీసుకురావాల్సి వచ్చింది 69లో. ఫస్ట్ క్లాస్ అని చెప్పి నేను స్టేషన్కి వెళ్తే ఆయన వచ్చి కలిశారు. కానీ ఆ లైన్లో టికెట్ తీసుకునే ముందు నా జోబులో డబ్బు కొట్టేశారు ఎవరు. నా దగ్గర డబ్బులు లేవు. ఆయన్నేమో అక్కడ నిలబెట్టి పెట్టాను, ఎక్స్ప్రెస్లో రావాలి. తర్వాత ఎవరో నెల్లూరు వాళ్ళు కనపడితే ఒక 100 రూపాయలు అడిగి ఇద్దరం జీటీలో 3rd క్లాస్ టికెట్ కొనుక్కొని ఆయన కూడా నిలబెట్టానమ్మా. జనం ఫుల్గా ఉన్నారు, అన్రిజర్వ్డ్ ఎక్కిచ్చాను. తర్వాత కొంతసేపటికి శ్రీశ్రీ గారిని వాళ్ళకి తెలిసి సీట్ పాపం ఆయన కూర్చోడానికి ఇచ్చారు. ఆయన నెల్లూరు వచ్చి చెప్పలేదు. మామూలుగా మీ ఆర్గనైజర్ ఏంటండి ఇట్లా చేశాడు, ఎన్ని నేరాలు చెప్పేవాళ్ళు, కనీసం ఎత్తను కూడా లేదండి. అలాగా శ్రీశ్రీ. తర్వాత మనసు ఫౌండేషన్తో నాకు సంబంధాలు ఉన్నాయి, అప్పటికి లేవు కానీ శ్రీశ్రీ సమగ్ర రచనల సంపుటం, అంటే లభ్య సమగ్ర రచనల సంపుటం ఏబికే ప్రసాద్, మన ఏబికే చలసాని ప్రసాద్ గారి సంపాదకత్వంలో వేశారండి. చాలా గొప్ప పని అది. అప్పుడు సరోజమ్మ గారికి ఒక 3 lakhs అంత ఇచ్చారు మనసు ఫౌండేషన్. అప్పటికి ఇంకా తర్వాత చాలా వర్క్స్ దొరికాయి ఆయన, కొంచెం చిన్న చిన్న రచనలు. కానీ
శ్రీశ్రీ సమగ్ర రచనల సంపుటం మనస్సు ఫౌండేషన్ వారు వేశారు. ప్రసాద్ చేశారు, వైజాగ్ ప్రసాద్, పెద్ద ప్రసాద్ అంటాం. తర్వాత శ్రీశ్రీ నెల్లూరుకి చాలా సార్లు వచ్చారండి. మా వీధిలోనే ఉండేవారు. అనంతరామయ్య గారిని అడ్వకేట్తో ఆయన ఇంట్లో ఉండేవారు. మెడ్రాస్లో కూడా 2 చోట్ల 2 ఇళ్లలో కూడా ఉండేవారు. అమ్మాయి సెకండ్ వైఫ్. ఆ అమ్మాయి ఇప్పుడు హైకోర్టు జడ్జి అండి. శ్రీశ్రీ గారి కుమార్తె మద్రాస్ హైకోర్టు జడ్జిగా అపాయింట్ చేశారు. డైరెక్ట్గా ఆమెను లాయర్గా ఉండింది, హైకోర్టులో చేశారు. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటాను. 2 ముగ్గురు నాకు గుర్తు రాలేదు ఇప్పుడు పిల్లలు. వాళ్ళని కూడా నాకు చూడడం అవకాశం కలిగింది. అయితే శ్రీశ్రీ ఇల్లు ప్రిజర్వ్ చేయలేదు, వైజాగ్లో ఉంది. ఫోటో నా దగ్గర కూడా ఉంది. శ్రీశ్రీ గారు వైజాగ్లో ఉన్న ఇల్లుని పంపించారు. ఇంటాక్ట్గా ఉంది కానీ దాన్ని ఎవరు ప్రిజర్వ్ చేయలేదు. శ్రీశ్రీ జ్ఞాపకాలను అవన్నీ కూడా మనం కొంత చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. మనసు వాళ్ళు మాత్రం కంప్లీట్ వర్క్ తీసుకొచ్చారు. అది చాలా గొప్ప పని. అంటే ఏం చెప్పాలనుకున్నానో నాకు తెలియదు. శ్రీశ్రీ నెల్లూరు తీసుకున్నవాడు కేవి రమణారెడ్డి గారు శ్రీశ్రీ సమగ్ర జీవితం కూడా రాయాలని కృషి చేశారు. లాస్ట్లో ఎందుకనో కానీ ఆయన ఆరుద్రకి ఇచ్చారు ఆ మెటీరియల్ అంతా. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళిద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు రావడం వల్ల వాటి వల్ల ఆరుద్ర పని పూర్తి చేయలేదు. అట్లా శ్రీశ్రీ లేకపోతే మహోదయం లాగా శ్రీశ్రీ జీవితం కూడా కంప్లీట్ జాగ్రత్తగా చేసి ఉండాల్సింది రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు శ్రీశ్రీ గారు ఆర్డెంట్ భక్తుడు, అభిమాని. ఇందాక అమ్మాయి చెప్పింది, నా హృదయంలో నిద్రించే చెలి అనే సినిమా పాట ఉన్నాయి. ఆయన అడిగారు, ఇలాంటి ప్రేమ పాట రాసావంటే, కాదు నా హృదయంలో కమ్యూనిజం అని చెప్పాడు. ఆయన ఎదురిచ్చే చెలి. అలాగా అన్నాడు. చాలా మంచి పాటలు రాశారు. సినిమా పాటల మీదే పరిశోధన చేయాలి. శ్రీశ్రీ సినిమా పాటలు కూడా అన్ని సేకరించేశారమ్మా. కాళరాజ్ పురుషోత్తం గారు PhD లోనే మెంబర్ గా ఉన్నటువంటి పి జ్యోతి అనే ఆవిడ హిందీ లెక్చరర్ రైల్వే జూనియర్ కాలేజ్ లో ఇక్కడ సికింద్రాబాద్ లో. ఆవిడ శ్రీశ్రీ సినిమా పాటల మీద ఒక సమగ్రమైన పరిశోధన చేసి పుస్తకం తీసుకొస్తున్నారు. ఓకే సార్, గ్రేట్ న్యూస్ సార్. గ్రేట్ న్యూస్. అయితే మేము ఆమెను రాయుడు గారిని కాంటాక్ట్, రాయుడు గారు ఆల్రెడీ కొన్ని తెలుగు సినిమా పాటల పుస్తకాలు, సినిమా పాటలు మొత్తం సేకరించున్నారు. ఆమె కూడా సహాయపడుతూ, అంటే వారి ద్వారా చేయొచ్చు. వాళ్ళు అంటే రాయుడు గారికి ఉన్న అనేక ఇంట్రెస్ట్ అది కూడా ఒకటి. పాటలు అలాగే. ఇంకా శ్రీశ్రీ గారి పాటల సంపుటాలు ఉన్నాయండి. అసలు కంప్లీట్ వర్క్స్ లో పాటలు వేయలేదులేండి. చల్సాని ప్రసాద్ అప్పుడు పాటలు తీసుకున్నట్లేరు. నా దగ్గర కూడా కంప్లీట్ వర్క్స్ ఉంది, మీరు చూడొచ్చు. ఈవిడ వివరణతో వేస్తున్నారు, వివరణతో ఒక్కొక్క పాటకి వివరణ కూడా. అది 60 శ్రీశ్రీ షష్ఠి పూర్తి అప్పుడు విడుదల చేయాలి. విశాఖపట్నంలో జరిగింది అది. నేను కూడా వెళ్ళడానికి విశాఖపట్నానికి ఛార్జీలు అన్ని ఎత్తి పెట్టుకున్నట్టు ఎవడో ఒక దరిద్రుడు వచ్చి నాకు అర్జెంటుగా డబ్బు లేదు, అన్నానికి లేదని చెప్పి తీసుకెళ్తే నేను పోలేకపోయాను. కేవీఆర్ గారు ఏమనుకున్నారు నాకు తెలియదు. మొదటి అక్కడ వేసిన వర్షన్ కొనుక్కొచ్చి నాకు ఇచ్చారు. అలాగా నా దగ్గర ఉంది ఇప్పుడు కూడా వాళ్ళు వేసిన సంపుటం. అలా జరిగింది. చాలా సంతోషం అండి. నేను శ్రీశ్రీ అభిమానిగా ఇందులో పాల్గొన్నాం. నాకు చాలా సంతోషం. మా అమ్మాయి బాగా మాట్లాడింది ఇందాక. ఆ అమ్మాయి లక్ష్మీ సుహాసిని మనం మాట్లాడుకున్నానండి ఈ విషయం మీద, ఏం మాట్లాడుతుంది. ఇంకా చాలా ఉన్నాయి. శ్రీశ్రీ ఆత్మకథ అనంతం గురించి చెప్పచ్చు, శ్రీశ్రీ పాటల గురించి చెప్పచ్చు, శ్రీశ్రీ వచనం గురించి చెప్పచ్చు. కోనేటిరావు కథలని ఒక 60 కథలు రాశారు, అవి చెప్పచ్చు. శ్రీశ్రీ సర్వీరిజం ఆ పీరియడ్ గురించి చెప్పచ్చు. ఇట్లా శ్రీశ్రీ చాలా పెద్ద క్యాన్వాస్. బాగా జరిగిందండి. కృతజ్ఞతలు అందరికి శ్రీశ్రీని స్మరించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గారు ఉషా ఉన్నారు కదా, మన ఉషా సీతారామలక్ష్మి గారు, ఆవిడ కూడా శ్రీశ్రీ అభిమాని బాగా ఏమంటుందని కాచి పడబోసేసారు. అసలు ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే, ఇక్కడ మన సిఎస్డి సభ్యులు చాలా మంది శ్రీశ్రీ గారితో మాట్లాడారు, ఆయనతో కలిసి జర్నీ చేశారు కొంతమంది. అది గొప్ప అనుభవం అండి. ఉష గారు మాట్లాడతారా అండి? ఉష గారు
అంటే నేను చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దామనే ఊరుకున్నాను. సరే, అవకాశం నాకు కూడా ఇచ్చారు కాబట్టి. అంటే ఆ, చాలా ఉన్నాయి. నాకు రఘుకుమార్ గారు మొట్టమొదట చెప్పిన కవిత ఓ కవిత, అది దాని మీద మా తాత్వికలో ఒక 2-3 సంచికల్లో చాలా వివరణాత్మకంగా చాలా అద్భుతంగా రాశారు అనమాట. అసలు ఆ కవిత ఓ కవిత శ్రీశ్రీ కలం నుంచి పుట్టడానికి అతను ఎంత 17 ఏళ్ల వయసులో అనుకుంటా కవిత ఓ కవిత రాశాడు. అది దాన్ని ఎంత అంటే అతను కవితని రూపం తీసుకోవటానికి అతనిలో ఎంత అంతర్మథనం జరిగింది, ఎలాగా అది ఛందస్సుల్లో ఇరుక్కుపోయింది కవితా కన్యక, తనకు అందకుండా ఎలా పోయిందని ఎంతో అద్భుతంగా చెప్తాడు. అలాగే పాటల్లో మొన్న నేనే చెప్పబోయాను, ఇంతలో జ్యోతి గారి గురించి రఘుకుమార్ గారే చెప్పారు. అది నెలకు ఒకసారో 15 రోజులకు ఒకసారో ఆ పత్రికలో ఒక దాంట్లో వస్తోంది. 2 పాటలు తీసుకొని తను చేస్తోంది. అలా తను చేసిన దాంట్లో నుంచే ఒకటి ఉంది, అందాల రాణివే నీవెంత జానవే, బొబ్బిలి యుద్ధంలో పాట. అసలు అది ఎంత బాగుంటుందంటే మరి ఏంటది, ఇలాంటి ప్రేమ పాటలు రాసావంటే అందులో నా హృదయంలో నిద్రించే చెలి కమ్యూనిజం అని చెప్పుకున్నారేమో, కానీ అనేక ప్రేమ పాటలు రాశారు మరి శ్రీశ్రీ గారు. అలాగే అడిగిన వాళ్ళు మరి ఎందుకు అడిగారో కానీ ఏ వ్యక్తిని ఒక్క మూసలో ఉంచేయాలనే ప్రయత్నం చేయకూడదు, మనం అదే ఆశించకూడదు. ఆయన విప్లవ కవిగానే తప్ప మనకి ప్రేమపూరితమైన మాటలు చెప్పే అంటే శ్రీశ్రీ మనకు నచ్చకపోతే ఎలా? శ్రీశ్రీలో అనేక కోణాలు ఉంటాయి, శ్రీశ్రీలోనే కాదు ప్రతి మనిషిలో ఉంటాయి, దీన్ని మనం అంగీకరించాలి. ఆ పాటలో ఉన్న కవిత్వం సాహిత్యం అత్యద్భుతంగా ఉంటుందన్నమాట. పరీక్ష చాలునే ఉపేక్ష ఏలనే, సుఖాల తీరము ఇంకెంత దూరము అని అతను పాడితే, ఉపేక్ష కాదిది అపేక్ష ఉన్నది, నిరీక్ష చాలా మంచిది. అంటే అసలు ఎంత అద్భుతంగా వాళ్ళిద్దరిని, ఒక ఆడని ఒక మగని ఎంత అందంగా, ఒక స్త్రీ ఎంత అందంగా దానికి జవాబు చెప్పింది, ఒక పురుషుడు ఎంత కోమలంగా అడిగాడు. 2 చాలా బాగున్నాయి. అలాంటి అద్భుతమైనవి అనేకం రాశారు శ్రీశ్రీ. శ్రీశ్రీ గురించి చెప్పాలంటే అందరికీ ప్రేమ పొంగుతుంది. మిగిలిన వాళ్ళకి అవకాశం ఇద్దాం. నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా మంది ఉన్నారు, సుధిమతి గారు ఉన్నారు, మన అమీర్ బాషా గారు, హీస్ ఫ్రమ్ బెంగళూరు, ఆయన జాయిన్ అయ్యారు. చాలా మంది. సుధిమతి గారు మాట్లాడతారండి? ఒక్క సెకండే మాట్లాడతానండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు కాబట్టి. కమ్యూనిస్ట్ అయిన శ్రీశ్రీ గారు రాసిన భక్తి గీతాలు మర్చిపోలేమండి. అసలు ఆయన నిజంగా భక్తుడేమో. ఏఎన్ఆర్ ఎట్లా అయితే భక్తిలో ఎంత డీప్ గా నటించారో, అలాగే వీరు కూడా నిజంగా ఆయన భక్తిగా రాశారేమో అనేంతగా రాశారు. థ్యాంక్ యూ మేడం. రామ్ గారు? కొత్త వాళ్ళు కొంతమంది పేరుతో లేరండి, వాళ్ళు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే అన్మ్యూట్ అయ్యి మాట్లాడండి. డాక్టర్ గారు జాయిన్ అయ్యారు, చివరిలో జాయిన్ అయ్యారు, వారికి పనిష్మెంట్ ఉంది అని చెప్పి అవకాశం. అదే ఆపానండి, అందుకే పిలవట్లేదు. ఐ హావ్ నథింగ్ మచ్ టు సే. నేను జస్ట్ సినిమాల ద్వారా తెలుసుకోవడమే. ఆయనది నేను ఇంతవరకు ఏది చదవలేదు, ఒక బయోగ్రఫీ తప్ప. అది కరెక్ట్ గా ఓ టైంలో మా పుట్టబోయే అమ్మాయి అయితే అనంతం అనే, అబ్బాయి అయితే అనంత్ అనే అనుకున్నా. అంత ఇదిగా ఇంపాక్ట్ ఉంది. బట్ ఇట్స్ గుడ్ దట్ ఇట్లా ఇన్ సమ్ ఫార్మ్ తలుచుకుంటూ వాళ్ళ వర్క్స్ గురించి మాట్లాడుకోవడం, ఐ థింక్ దట్స్ గుడ్ వే టు లిసన్. కాదేది కవితకు అర్హం అనే దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. రామ్ గారి కవితలు కూడా. నేనే పెద్ద కవినేం కాదనుకోండి, బట్ all I want to be part of this session for a reason. అదొక్కటే. అంటే పుస్తకం చదువుతున్నప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సీ ది critical aspect that he wrote on himself, and that's an interesting. Usually biographies chadavanu, but I'll tell you. Thank you. Okay, thank you, sir. Madam, can I speak? Yes, sir.
అందరికీ నమస్కారం. అమీర్ బాషా గారు మాట్లాడండి. అమీర్ బాషా, ఈరోజు సెషన్ నాకు అఫ్ కోర్స్ నేను కవిని కాదు, సాహిత్యకారుని కాదు, కానీ ఐ వాంట్ టు షేర్ మై ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. ఈరోజు సబ్జెక్టు మహాకవి శ్రీశ్రీ గారి గురించి. 1980లో అనుకుంటాను ఒకసారి అదృష్టవశాత్తు రామానాయుడు గారితో నేను ఆంధ్ర క్లబ్కి వెళ్ళాను చెన్నైలో. అక్కడ ఆయన్ని కలవడం, దాదాపు ఒక అరగంట సేపు ఆయనతో ముచ్చటించడం జరిగింది. సో అదొక రేర్ ఆపర్చునిటీ నాకు. రెండవది, మహాకవి గారి గురించి ఇంకా కూలంకుషంగా నేను తెలుసుకున్నది మేడం సుహాసిని గారి ద్వారా. నేను ఉద్యోగరీత్యా గూడూరు ట్రాన్స్ఫర్ అయ్యాను. మా పొరుగు వారు మేడం, మా పక్కింటి వాళ్ళు, ఆమెతో పరిచయ భాగ్యం జరిగింది. ఆ మేడం ద్వారా శ్రీశ్రీ గురించి ఇంకొంత అవగాహన చేసుకొని, సో ఐ వెంట్ అండ్ పర్చేస్ సమ్ బుక్స్. మా దాంట్లో మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి ఇలాంటివి. ఈ రోజుకి 45 తర్వాత కూడా ఈ రోజుకి నా నాలుక మీద కవితలు ఉన్నాయండి, అభ్యుదయ కవితలు. ఈరోజు ప్రజెంటరు సుహాసిని మేడం గారు, చాలా రోజుల తర్వాత చూడగలిగాను నేను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సెషన్ వాజ్ వెరీ గుడ్. నేను ఈరోజు చాలా సంతోషంగా, బోత్ ఫర్ ఆ మహానుభావుడికి నివాళి, ఈ మేడం గారికి నా థ్యాంక్స్. థ్యాంక్ యూ అమీర్ బాషా గారు. ఇంకెవరైనా మాట్లాడుతండి? రావూరి సూర్యనారాయణ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం సార్. ఐఎమ్ డాక్టర్ లక్ష్మణరావు ఫ్రమ్ హన్మకొండ. మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు, మాట్లాడండి. చాలా చాలా సంతోషం అమ్మా. యాక్చువల్గా 77, 79 మేము కాకతీయ యూనివర్సిటీలో ఉన్నప్పుడు అప్పుడు శ్రీశ్రీ గారు వచ్చినారు. అప్పుడు చాలా ఉద్యమ పెద్ద ఎత్తున ఉన్న రోజులు అవి. ఆ స్ఫూర్తి మళ్ళగలిగింది. సుహాసిని గారి స్పీచ్ ఎంత స్ఫూర్తిదాయకంగా ఉందో మిగతా వాళ్ళ యొక్క అవి కూడా అంతే స్ఫూర్తిదాయకంగా ఉంది. చాలా ధన్యవాదాలు. ప్రత్యేకంగా రఘుకుమార్ గారికి యొక్క సిఎస్డి ద్వారా చాలా చక్కటి ఆలోచనలు రేకెత్తించేలాగా ఉన్నాయి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కృష్ణమోహన్ గారు మాట్లాడతారండి. హలో, నేనా? మాట్లాడి. అయ్యయ్యో, నేను చాలా చిన్నవాడిని. చాలా నాకు ఒకటే చెప్పాలంటే సుహాసిని గారికి థ్యాంక్స్ చెప్తూ, మన మెంబర్స్ కంట్రిబ్యూషన్ చాలా బాగుంది ఇవాళ. చాలా విషయాలు వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కానీ వారి గురించి చెప్పడం కానీ చాలా బాగుంది. చాలా కాంప్రహెన్సివ్ గా అనిపించింది నాకు అంత టాక్ అంతా. ఈరోజు చాలా మంచి టాక్. థ్యాంక్ యూ అండి. మా ప్రసన్న గారు. డాక్టర్ మురళీధర్ గారికి కాసేపు కూర్చోబెడదాం, అందుకే ఈ వాటికి ఆయన శిక్ష. నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగుంది. అంటే ఆ కవితలు అన్నీ తెలియదు కానీ నేను విన్నాను. కానీ మాకు ఇంటర్లోనే ఎప్పుడో మాట్లాడతాను ఏదో ఉండింది అనుకుంటా, గుర్తు కూడా లేదు. కానీ ఈరోజు ఏంటి మేడం? సెకండ్ డిగ్రీలో ఒకటి, ఇంటర్లో ప్రతిజ్ఞ ఉంది. ఓ ఏదో గుర్తులేదు నాకు, అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది కదా అని. కానీ ఈరోజు మీ స్పీచ్ బాగుంది. అందరిది పురుషోత్తం సార్ చెప్పినవి, రఘు సార్ చెప్పినవి, అందరి రాధశ్రీ సార్ చెప్పినవి, అందరూ ప్రతి ఒక్కరివి విని చాలా సంతోషంగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ గారు, జాన్ విక్టర్ గారు ఏమన్నా మళ్ళీ మాట్లాడగలరా? అన్మ్యూట్ అయ్యి అన్మ్యూట్ అవ్వాలి సార్, మీరు అన్మ్యూట్ అవ్వట్లేదు. ఆ మైక్ మీద జస్ట్ టచ్ చేయండి సార్. మైక్ మీద మైక్ గుర్తుంది కదా, దాని మీద టచ్ చేయాలి. రావట్లేదండి. డాక్టర్ మురళీధర్ గారు. Madam, good evening, madam. Good evening. I am extremely sorry for my inadvertent planning. Had I been a bit careful, Madam Suhasini Gari
స్పీచ్ మిస్ అయ్యేటువంటి కాదు. ఎనీవే మన రవికుమార్ గారు ఉన్నారు, ఆయన మొత్తం రికార్డ్ చేసి ఉంటారు. ఇది కంపల్సరీగా తర్వాత అన్నా కానీ సరే వినాలా. అయితే బీన్ కన్సిస్టెంట్లీ బీయింగ్ అబ్సెంట్ ఫర్ 3 or 4 సెషన్స్. అందుకే నాకు సడన్ గా ఇబ్బంది అయినా కానీ సరే మధ్యలో వచ్చినాను. ఉషా గారి అద్భుతమైనటువంటి ప్రసంగం వినే భాగ్యము నాకు కలిగింది. వనపర్తికున్న గొప్పతనం ఏంటంటే శ్రీశ్రీ గారు ఆర్థికంగా బాగా చితికిపోయినటువంటి సందర్భంలో మా బాలకృష్ణ డాక్టర్ గారు ఈ ఆయన ఎమ్మెల్యేగా అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఒక మీటింగ్ అరేంజ్ చేసి దాదాపు ఆ కాలానికి ఒక 25,000 రూపాయలు కలెక్ట్ చేసి శ్రీశ్రీ గారిని పిలిపించి ఆయనకి ఇవ్వడం అన్నటువంటిది నిజంగా మా వనపర్తిలో చాలా గొప్పగా ఇప్పటికి కూడా చాలా మందిని చెప్పుకుంటాము. ఇక మిగతా విషయాలు అవన్నీ కూడా ఇక రికార్డెడ్ వర్షన్ ఉంటది కాబట్టి దాంట్లో వినడానికి ఓకే మేడం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. లేట్ గా వచ్చినా గానీ సరే మీరు ఆపర్చునిటీ ఇచ్చినందుకు స్వర్ణలత మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు. అయ్యో భలేవారే సార్. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క కొత్త విషయం తెలుస్తోంది. అంటే ఆయన వనపర్తితో శ్రీశ్రీ గారికి ఉన్నది ఆ సంబంధాలు అలాగే అనుభవాలు ఇవన్నీ కూడా చాలా మంది చెప్పడం అనేది ఇదే ఈ వేదిక మనకి చాలా ఇంపార్టెంట్ సార్, ఈ విషయాలు తెలుసుకోవడమే. లేట్ గా వచ్చినాను కాబట్టి కొద్దిగా కంట్రోల్డ్ గానే మాట్లాడినాను. అంటే మెయిన్ ఏమనంటే సార్ బాలమోహన్ దాస్ గారిని చూడొచ్చు, చూసి చాలా రోజులు అయింది అన్న ఉద్దేశంతో చివరి మినిట్ లో అయినా ఎంటర్ అయ్యాను. థ్యాంక్ యూ. విజయలక్ష్మి గారు మీరు ఏమైనా మాట్లాడతారా అండి? టి విజయలక్ష్మి గారు జాయిన్ అయ్యారు. లేదండి, మేము మా పిన్ని కోసం జాయిన్ అయ్యాం. డాక్టర్ లక్ష్మీ సుహాసిని మా పిన్ని. శ్రీశ్రీ అంటే చిన్నప్పటి నుంచి మాకు చాలా ఫేవరెట్. అన్ని వింటూ వస్తున్నాం కదా, కూటి కోసం కూలి కోసం అదొకటి, తర్వాత అలా బోల్డ్ అన్ని. మా అమ్మగారు చాలా రైటర్, తను కూడా అన్ని ఇష్టం అంతే, జస్ట్ పార్టిసిపేట్. మా పిన్నిని చూద్దామని జాయిన్ అయ్యాం. మా కజిన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. కూతుళ్ళు అండి వాళ్ళు. మా ఇద్దరు అక్కలు రైటర్స్, శ్రీపాద్ అన్నపూర్ణ గారు, డివి రమణి, ఇద్దరు రైటర్స్, కథకులు, చిత్రకారులు. వాళ్ళిద్దరు కూతుళ్ళు ఇవాళ అటెండ్ అవడం నాకు బాగుంది. కూటి కోసం కూలి కోసం అంటూ పిన్ని కోసం అని చెప్పారు ఇప్పుడు. ఇంకా ఉన్నారు మా కేవి కృష్ణారావు గారని, తర్వాత ఇంకా ఎవరో ఉన్నారు. మీరు అది కేవి కృష్ణారావు గారు, రసూల్ ఉన్నారు, రసూల్ గారు, ఇంకా అంటే కొంతమంది పేర్లతో లేరు. మాట్లాడండి. హాయ్ అండి, మాట్లాడండి. మీ పేరు కూడా పరిచయం చేసుకోండి, మీరు మాట్లాడండి. హలో హలో అండి, నేను మాట్లాడవచ్చా? మాట్లాడండి. నేను కస్తూరి అండి, మాట్లాడవచ్చునా? కస్తూరి గారు మాట్లాడండి. ఈ సాయంత్రం చాలా అద్భుతంగా సాగిందండి. మహాకవి శ్రీశ్రీ గారి ప్రతి కవిత చైతన్య దీపిక. సాహిత్య రంగం ఉన్నంత వరకు వారు ధృవతారలాగా వెలుగొందుతూనే ఉంటారు. వారి ప్రతి కవిత అక్షర జీవదానం అండి. నిజంగా అందులో అన్ని కవితలు బాగున్నాయి. పిల్లలకి మేము కూడా చెప్పేవాళ్ళం, అగ్గిపుల్ల కుక్క పిల్ల ఏది కవిత అనేది కాదమ్మా, మీరు కూడా కవిత రాయొచ్చునని ఇంటర్ పిల్లలకు ఎంకరేజ్ చేసేవాళ్ళం మేము. అలాంటి మహాకవి తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని ప్రశ్నిస్తారు. నిజానికి షాజహాన్ ప్రేమ చిహ్నం అలా అన్ని అనుకుంటాం, కానీ దాని వెనక ఎంత శ్రమ ఉంది, ఎవరు శ్రమ పడ్డారు, ఆ తర్వాత నిర్మాణం చేసినటువంటి ఏమంటారు నిర్మాణకర్త చేతులు ఖండించారని వింటాం. అది ఎంత బాధాకరమైన విషయం అండి. దాన్ని చూసే ఓహో అనుకుంటాం, కానీ దాన్ని నిర్మాణానికి కారణమైనట్టు వారిని మళ్ళీ అలాంటి నిర్మాణం చేయకూడదని
చేతులు ఖండించడం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. ఇలాంటి అద్భుతమైనటువంటి నిజాలను స్పష్టంగా అందరికీ తెలిసేలా చేసినటువంటి మహాకవి శ్రీశ్రీ గారండి. థ్యాంక్ యూ మేడం, అందరికీ ధన్యవాదాలు. కేవి కృష్ణారావు గారు. సో ఇంకా ఎక్కడ మాటలు వినబడుతున్నాయి? ఓకే అండి, అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడిన వాళ్ళందరికీ కూడా స్పందన తెలియజేసే వాళ్ళకి నా తరపున కూడా. అంటే పాఠ్య పుస్తకాలు రూపకల్పన చేసేటప్పుడు ప్రతి కవి యొక్క రచనలు మేము ఒక కొన్ని కవులది పాఠ్య పుస్తకాల్లో పెట్టేవాళ్ళం అండి. మాకంతా అంటే చిన్నపిల్లలకి కాబట్టి దానికి తగ్గట్టుగా అదేవో తెలుగు తల్లి అందాల నిండు జాబిల్లి అనే ఒకటి 3వ తరగతిలో పెట్టాను, చిన్న పాటే. అది 3rd క్లాస్ లో పెట్టడం జరిగింది. అలాగే శ్రీశ్రీది శైశవ గీతి మాత్రము అది అందరూ చదివే ఉంటారు, నాకు కూడా చాలా ఇష్టమైంది ఆయన. అది కొంచెం నేను కూడా చదివి వినిపిస్తాను. పాపం పుణ్యం ప్రపంచ మార్గం, కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు, ఏమీ ఎరుగని పువ్వుల్లారా 5-6 పాపల్లారా, మెరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకాశమున హరి విల్లు విరిస్తే అవి మీకే అని ఆనందించే కూనల్లారా, అచ్చటి కిచ్చటి కనుకోకుండా ఎచ్చటికెచ్చటికో ఎగిరిపోయే ఈలలు వేస్తూ ఎగురుతూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా, గరికి పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరులలో పంట చేలలో బొమ్మరిళ్లలో తండ్రి సందిట తల్లి కౌగిట దేహ ధూళితో కచభారంతో నోడుల వ్రేడులు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరే విశ్వరూపమున విహరిస్తుంటే పరమాత్మలు ఓ చిరుతల్లారా, మీదే సమస్త విశ్వం, మీరే లోకపు భాగ్య విధాతలు, మీ హాసంలో మెరుగులు తీరును వచ్చే నాళ ప్రభాతములు, ఋతువుల రాణి వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభముల అగ్నిశ్వాసం క్రక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయళ్ళు ఊళ్ళు బీళ్ళు ఏకం చేసే వర్షాకాలం, స్వచ్ఛ కౌముదుల శరణ్య సీదుల హిమానీ నిబిడ హేమంతములు, చలివడికించే శైశిర కాలం, వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే. ఇవాళలాగే ఎప్పుడు కూడా ఎనబింబం పైనుంచి నింగిపై, ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పువ్వులు పూచును, నాకు కనంబడు నానా తారకలు అనేక వర్ణాలనంత రోజులు, దిక్కులా దివ్య గీతములు మీరు వాటికి వారసులే, ఇవి మీలో కూడా మిలమిలలాడును. నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నాల కోసం ఒంటరిగా కూర్చుండి ఊరువులు కదిలే గాలికి కబళమునిస్తూ ప్రమాద వీణల కమాచి పాడగా లేళ్లను లాలిస్తూ పాతాళానికి పల్టీ కొట్టి వైతరిణి నది లోతులు చూస్తూ శాంతములే కేకాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటకలు వేస్తూ మెటిక విరుస్తూ ఇట కూర్చుండి నన్ను చూస్తుంటే నవ్వొస్తోందా, బుడతల్లారా ఇది నా గీతం వింటారా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సుహాసిని గారు ఇవాళ చాలా అద్భుతం. మీది ఎన్ని అంటే నాకు తెలిసి ఆయన వివిధ ప్రక్రియల్లో రాసిన్నారు శ్రీశ్రీ గారు. ఆయన ఏ ప్రక్రియ కూడా ఒక్కొక్క ప్రక్రియ మీద మనం ఒక్కొక్క టాక్ పెట్టుకోవచ్చు, అంత గొప్పగా ఉన్నాయి ఆయన కవితలంతా. అది మన అదృష్టం, ఆయన ఒక తెలుగు వారు అంత గొప్ప కవిత్వం అందించడం. సుహాసిని గారు మాట్లాడండి. రసూల్ గారు ఏమైనా మాట్లాడతారా మీరు? నమస్తే అండి. నమస్తే అండి. నేను రఘుకుమార్ సార్ కోసం, మా గురువు గారు కాళిదాస్ పురుషోత్తం గారు, తర్వాత సుహాసిని మేడం గారి కోసం వచ్చాను. ఏం మాట్లాడతారో అని చెప్పి శ్రీశ్రీ గారి మీద. సరే, మొత్తానికి మాట్లాడారు. కానీ మీరు ఎప్పుడు జరిగేటువంటి ఈ చర్చా కార్యక్రమంలో మరి బుడతలకి స్థానం లేకుండా పోతుంది, అదొక్కసారి ఆలోచించండి. అంటే బుడతలు అంటే మాలాంటి వాళ్ళు. అదే మనము అది కొలమానం చెప్పలేమండి. బుడతలు ఏం కాదు, అందరూ ఎవరి దాంట్లో వాళ్ళు నిష్ణాతులు. అది ఇక్కడ ఎవరు తక్కువ కాదు, నాకు తెలిసి అందరూ కూడా గొప్ప ఇంటలెక్చువల్స్, అంతా కూడా మాట్లాడగలిగిన శక్తి ఉన్న వాళ్ళు, వాళ్ళవి ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉన్న వాళ్ళు. సో సుహాసిని గారు మీరు కూడా స్పందించాల్సిందిగా కోరుతున్నాను. సార్ జార్జ్ గారు మీరు అన్మ్యూట్ అయ్యారండి, మాట్లాడొచ్చు. నిజమా? ఎస్. నాకు ఇది ఆపరేట్ చేయడానికి అరగంట పట్టింది. ల్యాప్టాప్ లో ఫెయిల్ అయ్యాను, మళ్ళీ సెల్ ఫోన్ లో, అందుకని అంతా మిస్ అయ్యాను నేను మెయిన్ ప్రసంగం.
ఇకపోతే శ్రీశ్రీని చూడాలని 75లో ఎమర్జెన్సీ టైంలో భీమవరంలో ఓ మీటింగ్కి వెళ్ళాను. ఆయన మిస్ అయ్యారు, రాలేదు ఆ మీటింగ్కి. తర్వాత ఓడా పార్క్ విశాఖపట్నంలో వాళ్ళ బ్రదరు శ్రీశ్రీ గారి గురించి ఏదో ఒక రిమార్క్ చేశారు. ఏంటంటే వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అనే పాట ఉంది కదా ఈ మహాప్రస్థానంలో. దానికి ప్రేరణ అంటే మనం ఈ ఈ శ్రీశ్రీ పాటలు చదవటంలో వేదము యొక్క రిథము ఇంట్రడ్యూస్ చేశారని ఆయన చెప్పారు. అంటే ఈ వేదం వాళ్ళ మాటలు రిపీటెడ్గా వస్తాయి కదా మామూలు ఈ పండితులు చదివినప్పుడు, అదే రకమైంది ఇక్కడ అడాప్ట్ చేశారు. ఇది వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి వింధ్యాచలం అని. ఆ పాట అంతా 40 ఏళ్ల వయసులో గుర్తుంది నాకు, ఇప్పుడు చెప్పలేను. అదొకటి. రెండోది ఆఖరిది, శ్రీశ్రీ చెప్పిన ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త చరిత్ర ఏదో పరాయణత్వం అని రాశారు కదా, పరపేటన పరాయణత్వం అని. అలాగే ఈ తాజ్ మహల్ కట్టిన కూలీలు ఎవరు అనే ఇటువంటి ఈ దృక్పథం మనకి వోల్టేర్లో ఉంది. ఎక్కడో నేను చదువుతుంటే విల్డ్యూరండ్ అని ది స్టోరీ ఆఫ్ ఫిలాసఫీ అని ఒక బుక్ ఉంది. ఆ బుక్లో వోల్టేర్ గురించి చదువుతున్నప్పుడు ఓ పారాగ్రాఫ్ అంతా వోల్టేర్ రాసిన, అంటే అతను ఫ్రెంచ్ ఫిలాసఫర్, అతను రాసిన పారాగ్రాఫ్ అంతా ఆల్మోస్ట్ ఈ చరిత్ర మన రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరు అంటాడు కదా, ఇవి అక్కడ ఉన్నాయి. అంటే వోల్టేర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా అంటే వోల్టేర్ని చదివాడు శ్రీశ్రీ. మామూలు మనం అనుకున్నట్టుగా ఏదో కవంటే ప్రకృతిని ప్రపంచాన్ని కళ్ళ ముందరాన్ని స్పందించే తత్వం ఉంటుందని అని అంటారు. కానీ స్పందనే కాకుండా ఒక చారిత్రక దృక్పథం, ఒక చరిత్రలో జరిగిన ఈ దాగన్న సత్యం అన్నట్టుగా ఆయన అంటే ఆయన మనం పూర్వకాల కవులు ఈ మధ్య తీసేయండి, 100 ఏళ్ల క్రితం అంటే మన ఈయన గురుజాడ అప్పారావు గారు ఈ కన్యాశుల్కం కానీ ఇటువంటి వాటిల్లో రాసినప్పుడు, గిరీశం పాత్ర రాసినప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే వీళ్ళు ఇంగ్లీషు సాహిత్యాన్ని కూడా అవపోసన పెట్టారు. అంటే పెద్ద బట్టి పెట్టారని కాదు, కానీ ఆ ఇంగ్లీషు సాహిత్యం ఇప్పుడు మనం 50 ఏళ్ల క్రితం 100 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు, కేవీ రెడ్డిస్ ఈ మూవీస్ వాళ్ళు ఇంగ్లీషు నాటకాలని ఇంగ్లీషు కథల్ని ఎలా ఆంధ్రీకరించారో సినిమాల్ని, అదే రకంగా ఈ 100 ఏళ్ల క్రితం మన శ్రీశ్రీ యుగం లేకపోతే శ్రీశ్రీ సమకాలీకులు కూడా చాలా విజ్ఞానవంతులు. వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు అంతర్జాతీయంగా ఉన్న విషయాలని గ్రహించారు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. సుహాసిని గారు చివరిగా. నిజానికి ప్రారంభంలో నేను కొంచెం స్పందిద్దాం అనుకున్నాను, కానీ ఇంతమంది స్పందనలు విన్నాక ఇంకా కొత్తగా స్పందించడానికి ఏం లేదు. శ్రీశ్రీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కొక్క కవిత గురించి 1 గంట మాట్లాడుకోవాల్సింది. బ్రీఫ్ గా 1 అరగంట 30 గంటలు అంటే నేను ఏదో చెప్పగలిగినంత వరకు చెప్పాను. మోర్ ఆర్ లెస్ 2 కళ్ళు సర్జరీ తర్వాత మొదట ఓపెన్ గుర్తున్న మేరకు నేను చెప్పగలిగాను. కోఆర్డినేట్ చేసి మీరు నా మీద పెట్టిన బాధ్యతని ఎంతో కొంత మేరకి కృతకృత్యురాలని అయ్యాననుకుంటా. అంతేకాకుండా గ్యాప్ ఫిల్లింగ్ అందరూ రెస్పాండ్ అయిన టీంకి నిజంగా కృతజ్ఞతలు. ఆ మాట్లాడడం వల్ల మనం అనుకున్న డిస్కషన్ ఒక రకంగా పరిపూర్ణమైంది అనిపిస్తోంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సిఎస్సికి మరోసారి నమోవాకాలు చెప్తూ, చాలా చక్కటి డయాస్ ఇంత హెల్దీ డిస్కషన్ తో కొనసాగిస్తున్న రఘుకుమార్ గారికి మరోసారి కృతజ్ఞతలు. మానిటర్ చేసిన మా స్వామి గారికి
నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈరోజు మీరు తొందరగా ముగించడం కూడా ఇంతమందికి అవకాశం వచ్చింది. అందరూ శ్రీశ్రీ అభిమానులే ఇక్కడ. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ అనుభూతుల్ని తెలియజేశారు, వాళ్ళ అభిమానాన్ని తెలియజేశారు. వాళ్ళకున్న ఆ భావావేశం, కవితావేశం అంతా కూడా ఈ సభాముఖంగా ఈ సిహెచ్డి వేదికగా తెలియజేసే అవకాశము ఈ రోజు ఆయనకి నివాళిగా ఆయన గుర్తు చేసుకోవడం, ఆయన కవితను గుర్తు చేసుకునే ఒక మంచి అవకాశాన్ని మీ ద్వారా మనకు కల్పించినందుకు ముందు మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన సిహెచ్డి కన్వీనర్ డాక్టర్ రఘుకుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశం శ్రీశ్రీ గారికి నివాళిగా కవినీగళ గళన్మంగళ కళాకాహళ కళాహలిలో కలిసిపోతుని కరగిపోతుని కానరాగే కదలిపోతుని అని చెప్పుకుంటూ ముగించేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి. అమ్మా మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే విల్ మీట్ విత్ అనదర్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ ఆల్. డాక్టర్ సుహాసిని గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద మెంబర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.